సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము ఔపగవః రూపసిద్ధి ఎలా వస్తుందో చూపించాను. దానికి సమానంగానే ఔపమన్యవః రాయమని చెప్పాను. చాలా మంది రాశారు, చాలా చక్కగా రాశారు. మనం దీంట్లో ఏం మార్చాల్సిందంటూ ఏం లేదు. ఇక్కడ ఉపగు స్థానంలో ఉపమన్యు అని పెడతాం, మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ గా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అదృశ్యానంతర్యే బిదాదిభ్యోయ్ అనే సూత్రం చేత ఐ ప్రత్యయం వస్తుందని చెప్పాను. ఏమొస్తుందండి? ఐ ప్రత్యయం వస్తుందని చెప్పాను. ఐ ప్రత్యయం ఎక్కడ ఉంది? 4, 1, 104. ఒకసారి ఓపెన్ చేయండి. 4, 1, 104. అదృశ్యానంతర్యే బిదాదిభ్యోయ్. ఇది రెండో భాగంలో 48వ పేజీ, 48వ సంఖ్య, పృష్ఠ సంఖ్య 48, రెండో భాగంలో. అదృశ్యానంతర్యే బిదాదిభ్యోయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థం చూద్దాం డైరెక్ట్ గా. ఇక్కడ అర్థ అని ఇచ్చాడు, అక్కడ చూడండి దాంట్లో పదచ్ఛేదం ఇచ్చాడు, సమాసం ఇచ్చాడు. అది ఇప్పుడు చూడకుండా మనం డైరెక్ట్ గా అర్థం చూద్దాము ఏమంటుంది. అర్థః బిదాదిభ్యః ప్రాతిపదికేభ్యః గోత్రే ఐ ప్రత్యయో భవతి. అదృశ్య వాచిభ్యస్తు అనంతరపత్యే. ఓకే అండి, ఇది గోత్రాపత్యం అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయం అండి? గోత్రాపత్యంలో అన్ ప్రత్యయం వస్తుంది, ఐ ప్రత్యయం వస్తుంది. ఓకే, ఇదేమంటుందండి? గోత్రాపత్యంలో బిదాది గణంలో కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఇంకోటి అదృశ్యానంతర్య అంటే గోత్రాపత్యం అర్థం. గోత్రాపత్యం అంటే అపత్యం అంటే సంతానం చెప్పాం. అపత్యం అంటే సంతానం. ఆ సంతానానికి సంతానం ఎవరైతే ఉన్నారో వారిని గోత్రాపత్యం అంటాం. ఇక్కడ ఉపగు యొక్క సంతానం ఎవరు? ఎవరైనా కావచ్చు. ఉపగు యొక్క సంతానం చెప్పాం. ఆ ఉపగు యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానికి మళ్ళీ సంతానం అంటే కొడుకు అంటే మనవడు అంటాం కదా. ఆ మనవడు ఎవరైతే ఉన్నారో వాడిని గోత్రాపత్యం అంటాం. ఏమంటామండి? గోత్రాపత్యం. ఇక్కడ గోత్రాపత్యం అనే గోత్రాపత్య అర్థం చెప్పడంలో ఐ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? గోత్రాపత్యాన్ని చెప్పడం కోసము ఇక్కడ ఐ ప్రత్యయం వచ్చింది. ఇది ఒకటే విశేషము. ప్రాగ్ దివ్యతో అనే సూత్రస్థానంలో అదృశ్యానంతర్యే బిదాదిభ్యోయ్ అనే సూత్రం చేత కేవలం ఐ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ ఐకి పైన ఉండే అని ప్రత్యయకి తేడా ఏమిటి? అనుబంధ లోపం చేసినప్పుడు ఆ రెండిట్ల స్థానంలో ఆనే మిగులుతుంది. అక్కడ అన్లో నకారానికి ఇత్ సంజ పేరు పెట్టి లోపం చేస్తే ఆ మిగిలింది. ఇక్కడ కూడా ఐలో ఇత్ సంజ పేరు పెట్టి లోపం చేస్తే కూడా ఆ మిగిలింది. రూపంలో సమానంగా ఉంది, కానీ రెండింటికి తేడా ఏమిటి అంటే అది సంతానాన్ని చెప్పడం కోసం, అంటే గోత్రాపత్యం అపత్యాన్ని చెప్పడం కోసం వస్తుంది. ఇది ఆ సంతానానికి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ గోత్రాపత్యం అనే అర్థాన్ని చెప్పడం కోసము ఇక్కడ ఐ ప్రత్యయం వచ్చింది. అంటే రెండు ప్రత్యయాల్లో అర్థ భిన్నత్వం ఉంది. శబ్దము అనుబంధ లోపం చేస్తే ఒకటి అయినప్పటికీ స్వరూపంగా, కానీ అర్థంలో భేదం ఉంది. అది సంతానం కొడుకుని చెప్తుంది, ఇది మనవడిని చెప్తుంది. గోత్రాపత్యం చెప్తుంది. దీన్ని మనం సంస్కృతం అంటాం. అక్కడ సంతానం, ఇక సంతానాన్ని గోత్రాపత్యం అంటాం. ఏమంటాం అండి? గోత్రాపత్యం. అపత్యం అంటే సంతానం. ఆ సంతానానికి ఎవరైతే సంతానం ఉందో అది ఎవరైనా కావచ్చు, వారిని గోత్రాపత్యం అంటాము. ఇక్కడ గోత్రాపత్యం అర్థాన్ని చెప్పడం కోసము ఐ ప్రత్యయం వచ్చింది. అది మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది.
అస్తు. ఇది విశేషం అండి. మిగిలినంతా ఔపగవహకి సమానంగానే ఔపమన్యవ కూడా రూపం ఒకే విధంగా ఉంటుంది. చాలా మంది రాశారు, చాలా చక్కగా రాశారు, ఉత్తమం. అలాగే రాస్తూ ఉండండి, రాయంగా మాటి మాటికి ఇవే వస్తూ ఉంటాయి, అభ్యాసం అవుతుందండి. ఇలా ఒకసారి మనకి అభ్యాసం అయిందనుకోండి, నెక్స్ట్ రాబోయే అభ్యాసాలలో రాబోయే అధ్యాయాల్లో మనకి రూపసిద్ధి ఉండదండి. డైరెక్ట్ గా సూత్రంలోనే మనకు రూపసిద్ధి అర్థం చేసుకోవాలి, అక్కడ రూపాలు ఉండవు. మనం అందుకే మొదటి అధ్యాయం మొదటి పాదంలో మాత్రమే ఈ రూపసిద్ధి పూర్తిగా ఇస్తాడు. తర్వాత ఈ వాడు డైరెక్ట్ గా షార్ట్ కట్లు, ఇప్పుడు మనకు మధ్య షార్ట్ కట్లు వస్తున్నాయి, అన్ని రాయడం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పుకోపోయే, ఇప్పుడు ఉపమన్యు శబ్దం ఉపమన్యోర్ అపత్యం ఔపమన్యవహ ఏం చెప్పాడు? ఔపగవహ శబ్దానికి సమానంగా ఇది కూడా వస్తుందని చెప్పాడు. అట్లా ముందుకు పోయే కొద్ది రెండో అధ్యాయం మూడో అధ్యాయం అసలు రూపాలు ఇవ్వడు. అంటే మనకు అర్థం అవుతుంది. ఇవి బాగా ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసుకుంటారో, ఒకటో అధ్యాయము ఒకటో పాదంలో రూపసిద్ధి పూర్తిగా ఈ రకంగా ప్రతిరోజు నిత్యం రాసుకుంటూ ఉంటారో వారికి రూపసిద్ధి అనేది ఏ సిద్ధి అని కూడా సహజంగా అవలీలుగా అర్థమైపోతుంది. చూడగానే ఆ శబ్దాన్ని చూడగానే దీంట్లో ఈ ప్రత్యయం ఉంది, ఈ ప్రకృతి ఉంది, దీంట్లో ఇకారం ఇలా వచ్చింది, దీంట్లో అకారం అలా లోపమైంది, మొత్తం ఒక టీవీలో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని చూడగానే కళలో మొత్తం క్లారిటీగా ఏ విధంగా ఉంటుందో మాకు కళ వచ్చే నైట్, ఆ రకంగా ఈ శబ్దాన్ని చూడగానే దీంట్లో ప్రత్యయము ప్రకృతి ధాతు ఏ పనులు జరిగాయి మొత్తం ఆటోమేటిక్ అన్ని కనిపిస్తాయి. చూడటానికి శబ్దమే, దాంట్లో ఎన్ని పనులు జరిగాయి, ఏ సూత్రం వచ్చింది, ఏ రకంగా పనిచేసింది, ఇవన్నీ మనకు తెలియాలి. శబ్దం చూడగానే ప్రత్యయము ప్రకృతి దాని యొక్క రూపసిద్ధి మొత్తం మనకు ఐడియా అవగాహన ఉండాలి. అది ఈ ప్రథమ అభ్యాసాన్ని ఈ రకంగా రాసుకుంటూ ఉంటే అదే రకంగా అభ్యాసం అవుతుంది. మీకు రాబోయే అధ్యాయాలు ఏ ఇబ్బంది లేకుండా త్వరగా ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. అస్తు. ఇప్పుడు చూడండి, సేమ్ ఔపగవహకి సమానంగానే ఔపమన్యవహకి సమానంగానే ఇంకో శబ్దం వచ్చింది, ఐతికాయన. ఏంటండి? ఐతికాయన శబ్దం ఏంటి? హెడ్డింగ్ పెట్టుకోండి, ఐతికాయన. ఐతికాయన మనకు సిద్ధి ఏంటండి? ఐతికాయన రాసుకోండి, ఐతికాయన. ఇది మన లక్ష్యం, ఇది సాధించాలి. ఈ రూపం ఎలా వచ్చింది? దీని కింద విగ్రహ వాక్యం రాసుకోండి. దీన్ని ఐతికాయన అంటే విడగొట్టుకుంటే మనకి దాని అర్థం వస్తుంది. ఐతికాయన అంటే ఇప్పుడు వ్యాకరణ పండితులకు అర్థం. ఐతికాయన అంటే దాని యొక్క తాత్పర్యం వచ్చింది, ఇతిక అనే వ్యక్తి యొక్క సంతానం అని చెప్పి. కానీ కొత్త వ్యక్తికి, తెలియని వ్యక్తికి ఏం చేయాలి? విగ్రహ వాక్యంతో విడదీసి చూపించాలి. అందుకే రాసుకోండి, ఇతికస్య గోత్రాపత్యం. చూడు, అక్కడ ఉపగోహ అపత్యం అని చెప్పాం, ఇక్కడ ఇతికస్య గోత్రాపత్యం అంటున్నాం. వాళ్ళు సంతానమే, మునిమన వాళ్ళు కూడా సంతానమే. కాకపోతే ఏ సంతానం? గోత్ర సంతానం. అంటే గోత్రాపత్యం అంటాం, వాళ్ళని ఏమంటామండి? గోత్రాపత్యం అంటాం. అస్తు, రాసుకోండి, ఇతికస్య గోత్రాపత్యం. ఇతికస్య షష్ఠీ విభక్తి కూడా గోత్రాపత్తి. ఏ అర్థంలో? గోత్రాపత్తి అని అర్థం. గోత్రాపత్యం అంటే మీకు ఏం గుర్తు రావాలి? కొడుకుకి కొడుకు అంటే మనవడు. మనవడిని చెప్పడం కోసము ప్రత్యయం తీసుకోవాలి. దాన్ని ఏమంటాం? గోత్రాపత్యం అంటాం. సంతానానికి సంతానాన్ని గోత్రాపత్యం అంటాం. సంతానం అయితే అపత్యం, ఆ సంతానానికి సంతానం గోత్రాపత్యం. ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ గోత్రాపత్య అర్థంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఓకే. ఇతిక అని ఒక పేరు అని రాసుకునేది విగ్రహవాక్యం. ఇతికస్య గోత్రాపత్యం, ఇది విగ్రహవాక్యం. ఇతిక అనే ఒక వ్యక్తి పేరు అండి. అక్కడ ఉపగు ఏ విధంగా ఒక పేరు పెట్టామో ఇతిక అని ఒక పేరు. కాబట్టి ఉపగు అనేది ఉకారాంత శబ్దం, ఉకారాంత పుల్లింగ శబ్దము. ఇక్కడ ఇతిక అనేది అకారాంత పుల్లింగ శబ్దం. కాబట్టి అకారాంత పుల్లింగ శబ్దం అన్నప్పుడు రామ శబ్దానికి సమానం నడుస్తుంది రూపం. షష్ఠీ భక్తి రామస్య అంటే ఇక్కడ ఇతికస్య వచ్చింది షష్ఠీ భక్తి ఏకవచనంలో. ఇక్కడ కూడా ఇతిక అనే వ్యక్తి యొక్క గోత్రాపత్యము అంటే ఇతిక అనే వ్యక్తి యొక్క మనవడు. ఇతిక అనే వ్యక్తి యొక్క కొడుకు అని చెప్పలేదు, ఆ కొడుకుకి కొడుకు మనవడి గురించి చెప్పడం కోసం ఇక్కడ ఐతికాయన అని చెప్పాం. అందుకే మనవడి గురించి చెప్పడం కోసము ఇక్కడ గోత్రాపత్యంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. అక్కడ సంతానం కోసం ప్రత్యయం తెచ్చుకున్నాము, ఇక్కడ మనవడి కోసం అంటే గోత్రాపత్యం కోసం మనం ప్రత్యయం తెచ్చుకుంటున్నాము. అందుకే ఇక్కడ ఇతికస్య గోత్రాపత్యం అన్నాడు, అపత్యం అన్నాడు. అపత్యం అంటే ఓన్లీ సంతానం వస్తుంది, కొడుకు అని వస్తాడు. కానీ గోత్రాపత్యం అంటే మనవడు వస్తాడు. కాబట్టి ఇతికస్య గోత్రాపత్యం, ఇతిక అనే వ్యక్తి యొక్క సంతానాన్ని గోత్రాపత్యం. గోత్ర సంతానం అంటే ముని మనవడి యొక్క అర్థాన్ని చెప్పడంలో గోత్ర శబ్దం వచ్చింది కాబట్టి గోత్రాపత్యం అని చెప్పుకున్నాం.
అస్తు. ఇది విగ్రహవాక్యం. ఇక్కడ విగ్రహవాక్యం స్పష్టంగా షష్ఠీ విభక్తి కనిపిస్తుందా? కాబట్టి అక్కడ మనం ఔపగవాలో రూపసిద్ధి ఏ రకంగా రాశామో సేమ్ అదే విధంగా ఇక్కడ అదే విధంగా వస్తుందండి. అక్కడ ఉపగోని పెట్టాం, ఇక్కడ ఇతికాని పెడతాం. ఇతికాని పెట్టిన తర్వాత ఇతికాని ఒక పేరు కదా, నామం కదా, నామవాచకం కాబట్టి దానికి అర్థవంతమైన శబ్దమే కాబట్టి జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్తాం. జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ఏం చేస్తాము? జ్ఞా ప్రాతిపదికాత్ అనేది అధికార సూత్రం. అస్మిన్ అధికారి, ఈ అధికారంలో సేమ్ అవే సూత్రాలు మళ్ళీ చెప్తున్నా అండి. ఇవి సూత్రాలు రాసుకోండి. ఏంటి సూత్రాలు రాసుకోండి. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. నెక్స్ట్ అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే ఉంది స్వౌజసమౌట్ చెష్టాభ్యాం డాష్ డాష్ పెట్టేసేయండి, డాష్ డాష్ పెట్టేసి. ఈ సూత్రం ఏం జరిగింది? 21 ప్రత్యయాలు వచ్చాయి. అనేన ఏకవింశతి ప్రత్యయాహ రాయండి సింపుల్ గా. అనేన ఏకవింశతి ప్రత్యయాహ. ముందు ఏం పెట్టుకున్నారు? ఇతికస్య గోత్రాపత్యం విగ్రహవాక్యం పెట్టుకున్న తర్వాత కింద ఇతికాని పెట్టుకోండి. కింద మళ్ళా ఇతికా శబ్దంతో మనం ప్రతిని తెచ్చుకున్నాం. గస్ పెట్టుకోదు, ఇప్పుడు తర్వాత తెచ్చుకుందాం మనం. ఇతిక అని పెట్టి దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చేసి జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే స్వౌజసమౌట్ చెష్టాభ్యాంభిస్ ఆ కొంచెం రాసి డాష్ డాష్ పెట్టేసేయండి. ఇది వచ్చిందా? అనే సూత్రం ఏకవింశతి ప్రత్యయాహ అంటే ఈ సూత్రం 21 ప్రత్యయాలు వచ్చాయి. అస్తు. దాని కిందనే మళ్ళా 21 ప్రత్యయాలు విభాగం చేసుకోవాలి, వ్యవస్థ చేసుకోవాలి. కాబట్టి సుపహ కింద సూత్రం రాయండి. సుపహ అని రాసి సూత్రాన్ని కొటేషన్ పెట్టుకోండి. అనేనా ఏకవచన ద్వివచన బహువచన సంధ్య. అనేనా ఏకవచన ద్వివచన బహువచన సంధ్య. ఏకవచన ద్వివచన బహువచన సంధ్య. తర్వాత విభక్తిశ్చ, విభక్తిశ్చ, విభక్తిశ్చ. ఇది సూత్రం కొటేషన్ పెట్టుకోండి. అనేన అనేన సుపహ విభక్తి అనే త్రీని విభక్తి సంజకాని భవంతి. అనేన విభక్తి సంజకా విభక్తి సంజకాని భవంతి. విభక్తి సంజకాహ అని పెట్టండి. విభక్తి సంజకాహ భవంతి. విభక్తిని పెట్టుకుంటా. ప్రథమాది అనేన ప్రథమాది విభక్తి సంజకాహ భవంతి. విభక్తిశ్చ అనే సూత్రం చేత ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిని ఊరికి పేరు పెట్టబడింది ఈ సూత్రం చేత. నెక్స్ట్ మనకి ఏం కావాలి? షష్ఠీ విభక్తి కావాలి. కాబట్టి విగ్రహవాక్యం నుండి షష్ఠీ విభక్తి విడగొట్టుకున్నాం కదా. ఎవరు? వితిక. ఇతిక అనే వ్యక్తి యొక్క ఎక్కడ వస్తుంది? షష్ఠీ విభక్తులు కదా. షష్ఠీ విభక్తి కావాలి. అందుకే షష్ఠీ శేషే దాని కింద రాయండి. షష్ఠీ శేషే, షష్ఠీ శేషే అనేన సూత్రేణ షష్ఠీ విభక్తి భవతి. అనేన సూత్రేణ షష్ఠీ విభక్తి భవతి. అంటే మనకు 21లోంచి 21 ప్రత్యయాలలో నుంచి మిగిలాయి షష్ఠీ విభక్తి మిగిలింది. షష్ఠీ విభక్తినే కానీ మిగిలిన విభక్తి అన్ని వెళ్ళిపోయి. ప్రథమ వెళ్ళిపోయింది, ద్వితీయ తృతీయ చతుర్థి వెళ్ళిపోయింది, పంచమి కూడా వెళ్ళిపోయింది, సప్తమి కూడా వెళ్ళిపోయింది, మిగిలింది షష్ఠి. కానీ షష్ఠిలో కూడా మనకు మళ్ళీ మూడు ఉన్నాయి కదా వచనాలు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. షష్ఠీ విభక్తి ఏకవచనం, షష్ఠీ విభక్తి ద్వివచనం, షష్ఠీ విభక్తి బహువచనం. దాంట్లో కూడా ఒకటే కావాలి మనకు. ఎందుకు? ఇతిక అనే వ్యక్తి ఒకటే కదా. ఏకవచనంలో ప్రతిని తెచ్చుకోవాలి. కాబట్టి దానికి నిర్ణయం కోసము ద్వేకయోర్ ద్వివచనైక వచనే, ద్వేకయోర్ ద్వివచనైక వచనే అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం గస్ ప్రత్యయః భవతి. అనే సూత్రేణ ఏకవచన వివక్షాయాం అంటే ఏకవచన వివక్షలో ఏకవచనం కాబట్టి మనకు కావాల్సిన ఏకవచన వివక్షాయాం గస్ ప్రత్యయః భవతి. గస్ ప్రత్యయం భవతి. కానీ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? గస్ ప్రత్యయ భవతి. ఈ గస్ అంటే ఏమిటి? అందుకే ప్రత్యయ రాయండి. దానికి రాయండి ప్రత్యయ కొటేషన్ పెట్టుకోండి. అనేన ప్రత్యయ గస్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞ. అనేన గస్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞ. గస్ అనే దానికి ప్రత్యయం పేరు పెట్టుకున్నాం. అనేన గస్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞ. నెక్స్ట్ దానికి పరశ్చ సూత్రం రాయండి. పరశ్చ
పరశ్చ ఏమంటుంది? అనేన ప్రత్యయ పరే భవతి. అనేన ప్రత్యయ ప్రాతిపదికాత్ పరే భవతి. అనేన గస్ ప్రత్యయ ప్రాతిపదికాత్ పరే భవతి. ప్రాతిపదికం పక్కన వస్తుంది. ప్రాతిపదికం ఇతిక. అనేన ప్రత్యయ పరే భవతి రాసినదా? ఇప్పుడు పరే అంటే పక్కన కాబట్టి తీసుకో. ఇతిక గస్ ఇక్కడే పెట్టాను. ఇప్పుడు ఇతిక గస్ అని పెట్టాను. ఏంటండి? ఇతిక గస్. ఇప్పుడు మళ్ళా ఇతిక యొక్క గోత్రాపత్యం చెప్పాం. అంటే ఇతిక అనే వ్యక్తి ముఖ్యమైన వాడే, వాళ్ళ యొక్క గోత్రాపత్యం సంతానం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళే. అంటే వాళ్ళకు సత్తా ఉంది, వాళ్ళకు ప్రాధాన్యత ఉంది. రెండు శబ్దాలు ఉన్నాయి మనకి. ఎవరిలో ప్రత్యయం తెచ్చుకోవాలి, ఏ శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే వాటి నిర్ణయం కోసం సమర్థానాం ప్రథమాద్వా రాయండి. ముందు చెప్పుకున్నారు ఉపగుంగస్లో ఔపగవ శుద్ధ సిద్ధిని ముందు పెట్టుకోండి. నేను కూడా గ్రూపులో రాసాను, కావాలి గ్రూపులు చూసుకోండి. గ్రూపులో పెట్టాను, అష్టాధ్యాయ గ్రూపులో రాసి పెట్టాను, అది రాసుకోండి. అంటే పరిశిష్టం ముందు పెట్టుకోండి. ఓకే. ఇతిక గస్, ఇతిక గస్. ఈ స్థితిలో మనకు విగ్రహాఖ్యం బట్టి ఇతికస్య అనే దానికి షష్ఠీ విభక్తి తీసుకొచ్చాం. ఇతికస్య అనే దానికి షష్ఠీ విభక్తి ఉంది కాబట్టి ఇతిక గస్ అలౌకిక విగ్రహాఖ్యం పెట్టుకున్నాం. కానీ ఇతికస్య గోత్రాపత్యం, గోత్రాపత్యంలో మనకు ప్రత్యయం కావాలి. ప్రత్యయం కావాలి, మనం ప్రత్యయ అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలి. కానీ ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? దానికంటే ముందు ఇక్కడ రెండు శబ్దాలు ఉన్నాయి. ఏదో ఒక శబ్దంతో ప్రత్యయం తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ ఇతిక అనే శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలన్నా, ఇతిక అంగస్ అనే శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలన్నా, గోత్రాపత్యం విగ్రహవాక్యంలో గోత్రాపత్యం విడగొట్టారా, ఆ గోత్రాపత్యార్థంలో గోత్రాపత్య శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలన్నా, దానికి నిర్ణయం కోసం సమర్థానాం ప్రథమాద్వా, సమర్థానాం ప్రథమాద్వా ఇస్తుందండి. ఇతిక అంగస్ కి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చేసి సమర్థానాం ప్రథమాద్వా రాసుకో. అనేనా సమర్థానాం, సమర్థానాం సమర్థానాం ప్రథమ సమర్థాత్ ప్రత్యయ భవతి. సమర్థానాం ప్రథమ సమర్థాత్ ప్రత్యయ భవతి. ప్రథమ సమర్థంతో ప్రత్యయం వస్తుంది అని చెప్పాడు. ప్రథమ సమర్థంతో ప్రత్యయం వస్తుంది. అంటే ప్రథమ సమర్థం ఏంటి దీంట్లో? ఇతిక అనేది ప్రథమ సమర్థమా లేక గోత్రాపత్యం ప్రథమ సమర్థమా? మనకు ముందు ఇతిక శబ్దం ఉంది కాబట్టి అది ఎలా తెలుస్తుందంటే మనకు ప్రత్యయం ప్రత్యయం తీసుకొస్తాం కదా, ఏ సూత్రం చేత అయితే ప్రత్యయం తీసుకొస్తామో ఆ ప్రత్యయంలో చూడాలి. ఇక్కడ ఏ ప్రత్యయం వస్తుంది మనకు? నడాదిభ్య పక్. ఏంటండి? నడాదిభ్య పక్. ఒక సూత్రం నడాదిభ్యం మొదట్లో ఉంది, తర్వాత పక్ ఉంది. నడాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి పక్ ప్రత్యయం వస్తుందని చెప్పింది. ఏం చెప్పిందండి? ఇతికా శబ్దం అనేది నడాది గణం. అంటే గణం అంటే ఏమిటండి? ఒక గణం అని పేరు పెట్టి ఆ గణంలో కొన్ని శబ్దాలు పెడతాడు. శబ్దాలు ఇచ్చి దీన్ని నడాది గణం, దీనికి క్రయాది గణం, మనకు కొన్ని భువాది గణంలో కొన్ని దాదులు ఇచ్చి దానికి భువాది గణం పెట్టాడు. అదే అదాది గణంలో కొన్ని దాదులు ఇచ్చి అదాది గణం పేరు పెట్టాడు. అలాగే ఇవి కూడా నడాదిభ్య పక్. నడాది అనేది ఒక గణం ఉంది, చిన్న గణం అంట. అక్కడ శబ్దాలు ఇస్తాడు. ధాతు పాఠంలో ఒక ధాతులు ఇవ్వడు, అక్కడ శబ్దాలు ఇస్తాడు అంట. ఆ శబ్దాలన్నిటిలో ఏవైతే ఉన్నాయి నడాదని పేరు పెట్టి ఏ శబ్దాలు ఇచ్చాడో ఆ శబ్దాల అన్నిటితోటి పక్ ప్రత్యయం వస్తుంది. పక్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ నడాదిభ్య అనేది మొదటి సమర్థం, అంటే మొట్టమొదటిలో ఉంది కాబట్టి ఇదే ప్రథమ సమర్థం. ఎందుకంటే నడాదిగణంలో ఇతిక శబ్దం కూడా ఉందన్నమాట. కాబట్టి ఇతికనే సమర్థవంతమైన శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలి. కాబట్టి మనకు ఏ ప్రత్యయం వచ్చింది? నడాదిభ్య పక్ రాసుకోండి. నడాదిభ్య పక్, నడాదిభ్య పక్. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. 4/1/99. 4/1/99 ఓపెన్ చేయండి. 46 పేజ్ నెంబర్ 46. చూడండి ఇదేమంటుంది? గోత్రేకి అనుభూతి వస్తుంది. ఇది గోత్రే అంటే గోత్రాపత్యంలోనే వస్తుంది. ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? గోత్రాపత్యాన్ని చెప్పడం కోసం. గోత్రాపత్యం అంటే చెప్పాను సంతానానికి సంతాన అర్థంలో చెప్పడం కోసం వస్తున్నమాట. చూడండి దీని అర్థం డైరెక్ట్ గా గోత్రాపత్యే
అంటే గోత్రాపత్యే వాచ్యే అంటే గోత్ర ప్రత్యయాన్ని చెప్పడంలో, అలా వాచించడంలో, అలా చెప్పటంలో షష్ఠి సమర్థేభ్యో, షష్ఠి సమర్థం కదా, ఇతికాం గస్ ని షష్ఠి విభక్తి కదా, షష్ఠి విభక్తి సమర్థవంతమైంది కాబట్టి షష్ఠి సమర్థేభ్యో నడాదిభ్య ప్రాతిపదికేభ్య, ఇది షష్ఠి ప్రాతిపదిక ఉండాలి, అది నడాదిగణంలో ఉండాలంట. ఈ శబ్దము నడాదిగణంలో ఉండి ఉంటే, ఇది శబ్దం నడాదిగణంలో ఉందండి చెప్పాను కదా. నడాది భువాదిగణము అదాదిగణం ఏ విధంగా అక్కడ గణంలో ధాతులు ఇచ్చాడో ఇక్కడ నడాదిగణం అని బట్టి అక్కడ కొన్ని శబ్దాలు ఇచ్చాడు. ఆ శబ్దాలు ఇతికా శబ్దం కూడా ఉంది కాబట్టి ఇతిక అనేది నడాదిగణంలో ఉంది కాబట్టి షష్ఠి సమర్థంతో యుక్తమైంది కాబట్టి అప్పుడు ఈ సూత్రం వచ్చేసి గోత్రావాచ్యే గోత్రాపత్యే వాచ్యే షష్ఠి సమర్థేభ్యో నడాదిభ్య ప్రాతిపదికేభ్య, నడాదిగణంలో ఉన్నటువంటి ప్రాతిపదికాలతోటి ఫక్ ప్రత్యయో భవతి. నడాదిగణంలో చాలా శబ్దాలు ఉన్నాయండి, ఆ శబ్దాలన్నిటితోటి ఫక్ ప్రత్యయం వస్తుంది. ఏమండి ఫక్ ప్రత్యయం వస్తుంది. సో పక్ అనేది ఏంటి, అప్పుడు మన సూత్రం వస్తుంది ప్రత్యయ. పక్ అనే దాన్ని ప్రత్యయం అంటాము. ఎవరు చెప్పారు, ప్రత్యయ అనే సూత్రం వచ్చి చెప్పింది. అనే సూత్రేణ పక్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. మళ్ళీ ప్రత్యయం ఎక్కడ అవుతుంది, పరే భవతి. అతః పరశ్చ ప్రత్యయ కుత్ర భవతి అన్నప్పుడు పరశ్చ అనేన సూచన ప్రత్యయ పరే భవతి. పరే అంటే ఎక్కడ, ప్రాతిపదికాత్ పరే, ప్రాతిపదికానికి పక్కలో. ఇక్కడ ప్రాతిపదికం ఏంటి, ఇతికాంగస్ అని ప్రాతిపదిక, దాని పక్కలో పక్ వచ్చింది అన్నమాట, దాని పక్కలో పక్ వచ్చింది. రాసుకోండి ఇప్పుడు. నడాదిభ్య పక్ ఏంటండి, నడాదిభ్య పక్ అనేన సూత్రేణ షష్ఠి సమర్థాత్ నడాదిభ్య ప్రాతిపదికాత్ అనేన సూత్రేణ షష్ఠి ప్రాతిపదికాత్ షష్ఠి సమర్థాత్ రాయండి. షష్ఠి సమర్థాత్ నడాదిభ్య ప్రాతిపదికాత్ ఫక్ ప్రత్యయః భవతి. ఫక్ ప్రత్యయః భవతి. ఫక్ ప్రత్యయః భవతి. షష్ఠి సమర్థాత్ నడాదిభ్య ప్రాతిపదికాత్ షష్ఠి సమర్థాత్ నడాదిభ్య ప్రాతిపదికాత్ ఫక్ ప్రత్యయః భవతి. ఫక్ ప్రత్యయం వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది ప్రత్యయం, ముందు ప్రత్యయం అంటే ఏమిటంటే ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టిందంటే ప్రత్యయ రాసుకుంటుంది. ప్రత్యయ తర్వాత దాని కింద పరశ్చ. ప్రత్యయ అనే సూత్రం వచ్చి ఫక్ అనే దానికి ప్రత్యయం పేరు పెట్టింది. ఆ ప్రత్యయం ఎక్కడ కూర్చోవాలి అంటే పరశ్చ అనే సూత్రం వచ్చి చెప్పింది. పరశ్చ ప్రత్యయం పరే భవతి. ఓకే, ప్రత్యయ పరశ్చ రాసిన తర్వాత అందుకే పక్కన కూర్చోబెట్టినాం. ఇతికాంగస్ ఫక్ చెప్పిన పని చేయాలి కదా. ఏం చెప్పింది, చెప్పిన తర్వాత అప్పుడు రాయాలి కింద ఇతికాంగస్ ఫక్ అని రాయాలి. ఇప్పుడు రాయాలి మనం ఇతికాంగస్ ఫక్. పరిశిష్ట ముందు పెట్టుకోండి, లేదంటే నేను పంపించిన ఫోటో కాపీ ముందు పెట్టుకోండి, గ్రూపులో పెట్టాను. ఇతికాంగస్ ఫక్. ఓకేనా. ఫక్ రాగానే అక్కడ ఔపగవాహాలు ఏ విధంగా అయితే ఉపగుంగస్ అని వచ్చిందో ఇక్కడ ఉపగుంగస్ ఫక్ వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, ఏమొచ్చింది సూత్రం, అక్కడ తద్దితాహ వచ్చింది. ఇక్కడ అదే విధంగా వస్తుంది తద్దితాహ. ఏమొస్తుంది రాసుకోండి, తద్దితాహ. ఇతికాంగస్ ఫక్ ఎదురుగా తద్దితాహ. ఇదేమంటుంది వచ్చి అక్కడ అనే సూచన అన్ ప్రత్యయస తద్దిత సంజ్ఞా భవతి అని చెప్పింది. ఇక్కడ ఏముంటుంది, ఫక్ ప్రత్యయస తద్దిత సంజ్ఞా భవతి అంటుంది. ఎందుకంటే నడాదిభ్య ఫక్ అనేది తద్దిత అధికారంలో ఉంది. అది తద్దిత అనేది అధికార సూత్రం కదా. అధికార సూత్రం ఎంతో ఆ పంచమాధ్యాయానికి లాస్ట్ వరకు నడుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకుంటే ఈ తద్దిత అధికారంలో ఉంది కాబట్టి నడాదిభ్య ఫక్ అనే సూత్రం కూడా, అందుకే ఈ సూత్రం చేత తద్దితం పేరు పెట్టబడింది. రాసుకోండి తద్దితాహ, కొటేషన్ పెట్టుకునే సూత్రము. పెట్టుకున్న తర్వాత అనేన సూత్రేణ ఫక్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. కిం భవతి, తద్దిత సంజ్ఞా భవతి. ఓకే, అక్కడ తద్దిత సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది, వెనకబడే కృత్ తద్దిత సమాసాశ్చ ఆ సూత్రం వచ్చింది. ఇక్కడ అదే విధంగా వస్తుంది. తద్దితం సంజ్ఞ పేరు పెట్టుకుని ఏం లాభము, రాసుకుని కింద కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ
చెప్పాను. ఇదేమంటుంది? కృత్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా, తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉన్నా, సమాసం ఉన్నా ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. ఇక్కడ మనకు పక్ అనేది ఏంటి? తద్ధితం. ఎవరు పెట్టారు తద్ధితం అని? తద్ధితా అనే సూత్రం చేద్దాం. తద్ధితం పేరు పెట్టుకోవచ్చాం కదా ఇప్పుడు. తద్ధితా అనే సూత్రం వచ్చి పక్ అనే దానికి తద్ధితం అని పేరు పెట్టింది. అలాంటి తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉంటే ఈ సూత్రం వచ్చి దానికి మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టేస్తుంది. ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. ప్రాతిపదికం. ఓకే. అనేన సూత్రేణ తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సింపుల్. అంటే మనకు కృత్ ఉంటే కృదంతస్య అని చెప్తాము, సమాసం ఉంటే సమాసాంతస్య అని చెప్తాం. కృత్ లేదు, సమాసం లేదు కాబట్టి తద్ధితం ఉంది కాబట్టి తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కిం భవతి? తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. రాష్ట్ర తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సరే, మరి ఇక్కడ తద్ధితం పేరు పెట్టుకోవడం వలన కృత్ తద్ధిత సమాసాశ్చ వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టింది. మరి ప్రాతిపదికం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? దాని కింద రాసుకోండి. సుపోధాతు ప్రాతిపదికయో. అవే అండి ఔపగవహలో ఏవైతే రాశామో అవే మొత్తం A to Z వస్తాయి. ఔపగవహనం రూపసిద్ధి అక్కడ రాయించిన అవి ముందు పెట్టుకోండి. ఏ రాశామో సుపోధాతు ప్రాతిపదికయో, అది ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఇది వచ్చింది, గుర్తు పెట్టుకోండి. అది ముందు కృత్ అని పేరు తద్ధితం పేరు పెట్టుకుంటే కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టేది కాదు. ప్రాతిపదికం పేరు పెట్టుకుంటే సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం రాదు. అంటే ఒకదానితో ఒకటి లింకు. ముందర తద్ధితం పేరు పెట్టింది, తద్ధితం పేరు పెట్టగానే మళ్ళా తద్ధితాంతం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు వచ్చింది. మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వల్ల సుపోధాతు ప్రాతిపదికయో అని సూత్రం వచ్చేది. అంటే ఒకదాంతో లింక్ ఉన్నాయి, కనెక్టెడ్ గా ఉన్నాయి. సుపోధాతు ప్రాతిపదికయో, సుపోధాతు ప్రాతిపదికయో. ఇదేమంటుంది? సింపుల్ గా ఏం లేదు దీంట్లో. ప్రాతిపదికంలో ఉండే అవయవాలకు లుక్కు చేసాయి. ఏమంటుంది? మనకు ఇతికాం గస్ పక్ అని ప్రాతిపదికం కదా పేరు పెట్టుకున్నాం కదా. కృత్ తద్ధిత సమాసాశ్చ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టింది కదా. నువ్వు ఎవరికైతే ప్రాతిపదికాన్ని పేరు పెట్టావో ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లోపం చేయి, అవయవానికి లుక్కు చేయి, లోపం కాదు లుక్కు చేయి అంటుంది. ప్రాతిపదిక మొత్తం ఇతికాం గస్సు పక్. ఇక్కడ 3 అవయవాలు ఉన్నాయి. ఇతిక ఒక అవయవము, గస్ ఒక అవయవము, పక్ ఒక అవయవం. ఇది వచ్చి అవయవానికి లోపం చేయి. ప్రాతిపదికయో సుపో ప్రాతిపదికయో. కానీ ఏ అవయవము? సుప్ అవయవానికి లుక్కు చేయి అంటుంది. అందుకే సుప్ అని చెప్పాడు, స్టార్టింగ్ చెప్పాడు. సుపో ధాతు ప్రాతిపదికయో. ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లేదా ధాతులో ఉండే అవయవానికి. ఎటువంటి అవయవం? సుప్ అవయవానికే. సుప్పులకు మాత్రమే లుక్ అవుతుంది. సుప్పులకు మాత్రమే లుక్ అన్నా అనుకో, ఇతికనే సుప్పులో లేదు కదా, పక్కనేది సుప్పులో లేదు కదా. ఉండేదేంటి? గస్ ఒకటి, గస్ ప్రత్యయం ఒకటి మాత్రమే సుప్ ప్రత్యాహారంలో వస్తుంది. అంటే 21 ప్రత్యయాలలో వస్తుంది. కాబట్టి ఆ సుప్పుకు మాత్రమే లుక్కు చేసింది ఈ సూత్రం వచ్చేసి. ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ముందు ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికంలో ఉన్నటువంటి సుప్పు అవయవానికి, ఒక అవయవమే కదా గస్ అనేది, ఒక అవయవమే కదా. మొత్తం తీసుకుంటే ప్రాతిపదికం తీసుకున్నామంటే ఆ ప్రాతిపదిక గస్ ఒక అవయవం. ఆ అవయవానికి సుప్ అవయవానికి లుక్కు చేసింది. సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి. అందుకే రాసుకో. అనేన సూత్రేణ సుప్ అవయవస్య లుక్ భవతి. సుప్ అవయవస్య లుక్ భవతి. లుక్ అంటే బ్రాకెట్ కావాలి, గస్ రాసుకోండి. గస్సే కదా సుప్ అనేది, దానికి లుక్ చేసేది. అనేన సూత్రేణ సుప్ అవయవస్య లుక్ భవతి. లుక్ ఇతి కిం? లుక్ ఇతి కిం? అప్పుడు లోప ఇతి కిం అన్నప్పుడు ఎవరు చదువు? అదర్శనం లోప వచ్చింది కదా. అలాగే లుక్ ఇతికిం లోపం అన్నప్పుడు అదర్శన లోపం వస్తుంది. లుక్ ఇతికిం అన్నప్పుడు లుక్ చేసింది, లోపం చేయలేదండి. లుక్ ఇతికిం అన్నప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ఇది వస్తుంది. లుక్ అన్నప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ రాసుకోండి. ప్రత్యయస్య లుక్ ఇతికిం రాసుకొని దాని కింద ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ఇది వచ్చింది. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ఇదేమంటుంది? ఇది కూడా లుక్ అంటే ఏమిటి?
ఏం లేదు, కనిపించకుండా చేదాన్ని లుక్ అంటాం. అక్కడ లోపం అంటే ఏమిటి? కనిపించకుండా లోపం అంటాం. కానీ అక్కడ లోపం అని చెప్పి లుక్ అంటాం. కానీ రెండింటికి ప్రయోజనాలు వేరే ఉన్నాయి, వేరే లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు మనం చెప్పుకుందాం. ఇక్కడ లుక్ అన్నాం. లుక్ అన్నప్పుడు ఇది వస్తుంది, ప్రత్యస్య లుక్ స్లు లుపహ. రాసుకో. అనేన సూత్రేణ అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అంటే ప్రత్యయాన్ని అదర్శనం చేయడమే, కనిపించకుండా చేయడాన్ని ఇక్కడ ఇక్కడ లుక్ అంటాం అంతే. అక్కడ లోపం అని చెప్పాము, ఇక్కడ లుక్ అంటున్నాం. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే అండి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే. ఇప్పుడు లుక్ అంటే కదా తీసేయాలి కదా, తీసేస్తే మిగులుతుంది మనకు. గస్ని తీసేస్తే ఇతిక ఫక్ మిగిలింది. ఏం మిగిలింది? ఇతిక ఫక్. ఇతిక ఫక్. మళ్ళీ పక్కకి అనుబంధం లోపం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పక్కకి అనుబంధం లోపం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుని, కొంతమంది రాశారు పక్క ఇతేసి అనుబంధ లోపం రాసిన తర్వాత మళ్ళీ సూత్రం కూడా రాశారు. సూత్రం రాయకుండా షార్ట్ కట్ లో మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా అనుబంధ లోపం అని చెప్పేయచ్చు. అనుబంధ లోపం చేస్తే తీసేసి డైరెక్ట్ కకాలు తీసేయచ్చు. అనుబంధ లోపం అన్నప్పుడు మళ్ళీ ఇత్తు సంజ పేరు పెట్టిన సూత్రము, తర్వాత తస్య లోప, అదర్శనం లోప, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. అనుబంధ లోపాన్ని డైరెక్ట్ గా తీసేసామంట. మనకు ముందు తెలుసు కాబట్టి ప్రక్రియ. ఇప్పుడు ఎవరైనా అడిగినాక ఎలా లోపం అయింది అన్నప్పుడు మనం దాన్ని విస్తృతంగా చెప్పాలి. కానీ మనం స్టార్టింగ్ లో ఉన్నాం కదా, రాసుకోండి. ఇతిక ఫక్. మన దగ్గర ఏం మిగిలింది? లుప్ చేసిన తర్వాత ఇతిక ఫక్ మిగిలింది. రాసుకోండి. దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చేసి ఇతిక ఫక్, దానికి ఎదురుగా బాణం గుర్తు ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ హలంత్యం, మళ్ళీ హలంత్యం అనే సూత్రేణ ఫక్ ప్రత్యయే కకారస్య ఇతి సంజ్ఞా భవతి. హలంత్యం అనే సూత్రేణ, ఇది ప్రత్యయం కదా ఫక్ అనేది. ఆ ప్రత్యయంలో ఉండే అంతిం హల్, అంతిమ అనేది కకారం. ఆ కకారంకి ఇతని పేరు పెట్టింది. అందుకే ప్రత్యయే కకారస్య ఇతి సంజ్ఞా భవతి అనే సూత్రేణ ప్రత్యయే, ప్రత్యయంలో ఉండే, ప్రత్యయ సప్తమి భక్తి, ప్రత్యయంలో ఏ ప్రత్యయంలో? ఫక్ ప్రత్యయంలో. ఫక్ ప్రత్యయంలో ఉండే కకారానికి, కకారానికి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టాము. ఇత్ సంజ్ఞా భవతి, ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఇత్ సంజ్ఞ అని వస్తుంది. సరే, ఇత్ సంజ్ఞ పేరు పెట్టే కానీ వస్తారు. తస్య లోప సిద్ధంగా ఉంటుంది. తస్య లోప అనిన లోప భవతి. మళ్ళా లోప అయితే కిం? అదర్శనం లోప. ఒక సూత్రదాని తస్య లోప అదర్శనం లోప. ఓకే. అప్పుడు లోపం చేయని ఏమి మిగిలినప్పుడు మనకు పక్కలో ఉండే కకారం వెళ్ళిపోయిందండి. పక్కలో కకారానికి యుక్తి సంధి పెట్టి లోపం చేసాం. అప్పుడు ఏమైంది? ఇతిక ఫ మిగిలింది. ఏం మిగిలింది? ఇతిక ఫ. ఇప్పుడు ఇతిక అనేది ప్రాతిపదికం, ఫ అనేది ప్రత్యయం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అంగ సంజ్ఞ పేరు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? అంగ సంజ్ఞ. ఏం పెట్టుకోవాలి? అంగ సంజ్ఞ. అంగ సంజ్ఞ పేరు పెట్టుకునే సూత్రం ఏంటి? అంగం అని ఏ సూత్రం చేత పేరు పెట్టుకుంటాం? అంగం అని పేరు పెట్టే సూత్రం ఎవరు? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఔపగవలో. యస్మాత్ ప్రత్యయ విధి తదాది యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. తదాది ప్రత్యయేంగం ఇదేమంటుంది? నువ్వు ఏ ప్రత్యయంతో అయితే, ఏ ప్రాతిపదికంతో అయితే ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రాతిపదికం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ముందున్న దానికి అంగం అని పేరు. సింపుల్ గా ప్రాతిపదికం చేత ఏ ప్రత్యయం తీసుకొచ్చామో ఆ ప్రత్యయం అనేది పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. సింపుల్ గా ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఇక్కడ పక్క ప్రత్యయానికి ఫా మిగిలిందా? అది పక్కన ఉంది. పక్కన ఉంటే ఆ ముందున్నది ఇతిక అని ప్రాతిపదికానికి అంగం అని పేరు పెట్టుకున్నాం. అందుకే రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. రాసుకోండి. జీ మీరు మ్యూట్ పెట్టుకొని కృప ఎవరో సౌండ్ వస్తుంది. ఓకే అండి.
రాసుకున్నది అనేన సూత్రేణ, సింపుల్ డైరెక్ట్ గా రాసింది. అనేన సూత్రేణ ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అంగం పేరు పెట్టడానికి ఏం కావాల్సింది? కేవలం ప్రత్యయం పక్కన ఉంటే చాలండి. ముందున్నది ఏదైనా దానికి అంగం పేరు వచ్చేస్తుంది. అంగ సంజ్ఞ పెట్టడానికి కండిషన్స్ ఉండాలి. కేవలం ప్రత్యయం ఉంటే చాలు. ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ ప్రత్యయే పరతః. ఇక్కడ ఏ ప్రత్యయం ఉంది? ఫక్ ప్రత్యయం. అందుకే ఫక్ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. పూర్వం అంటే ముందున్న దానికి అంగం అని పేరు. అంగ సంజ్ఞా భవతి. ఓకే, అంగం అని పేరు పెట్టుకున్నాం. అంగం అని పేరు పెట్టుకునే దాని అంగం అని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చింది? అంగస్య. రాసుకోండి దాని కింద. అంగస్య ఇదం అధికార సూత్రం. ఎందుకు అంగాధికారానికి వెళ్ళాలి? ఇదం అధికార సూత్రం. అంగస్య కొటేషన్ పెట్టుకుని ఇదం అధికార సూత్రం. మళ్ళీ అస్మిన్ అధికారి. అంగాధికారం ఏ సూత్రం ఉందంట? మనం చెప్పుకున్నాం అక్కడ. ఆయనేయి నీయః ఫ ఢ ఖ ఛ ఘ దీనాం ప్రత్యయాదీనాం. ఇది సూత్రం అండి. ఇది రాసుకోండి దాని కిందనే. ఔపగవహాలో రాసుకున్నారు అదే ఇక్కడ కూడా రాయండి. ఆయనేయి అంగాధికారంలో ఉండి అంగస్య ఇదం అధికార సూత్రం రాసిన తర్వాత అస్మిన్ అధికారే అని ఇప్పుడు రాయండి కింద. ఆయనేయి నీయః ఫ ఢ ఖ ఛ ఘ. ఇక్కడ 5 ప్రత్యయాలు ఉన్నాయండి. ఏమున్నాయి? ఫ ఒక ప్రత్యయము, ఢ ఒక ప్రత్యయము, ఫ ఢ ఖ ఒక ప్రత్యయము, ఛ ఒక ప్రత్యయం. మనం శాలీలో ఛ ప్రత్యయం తెచ్చుకునే దీంతోనే. ఛ ఒక ప్రత్యయము, ఘ ఒక ప్రత్యయము. ఈ 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆయనేయి నీయః. దీంట్లో 5 ప్రత్యయాలు ఆదేశాలు కలిపి చెప్పాడు. సంధి చేశాక అలా ఉన్నాయి. దీంట్లో కూడా 5 ఉన్నాయి. 5 ప్రత్యయాలకు క్రమంగా 5 ఆదేశాలు పెట్టాడు అన్నమాట. ఓకే, ఈ సూత్రం చేత ఏమంటుందంటే ఒకసారి వినండి. ఇక్కడ మనకు ఫ ప్రత్యయం ఉందండి. మన సూత్రంలో ఆయనేయి నీయః ఫ ఉందా? ఫ ఢ ఖ ఛ ఘ. 5 ప్రత్యయాలు ఫ అనే మొట్టమొదటిలో ఉందా? ఇది మొదట్లో ఉంది కాబట్టి ప్రత్యయం స్టార్టింగ్ లో ఉండే ఆయన వస్తుంది అన్నమాట. అందుకే పకార స్థానంలో 5 ప్రత్యయాలు ఉన్నాయి. 5 ప్రత్యయాలు క్రమంగా 5 ఆదేశాలు ఉన్నాయి. ఫాకి ఆయన్, ఖాకి ఈయ, ఛాకి ఈయ, ఇన్ ఈయ, అలా క్రమంగా ఇచ్చాడు ఆ సూత్రంలో. మనకి ఇక్కడ ఏమవుతుంది? అనేన సూత్రేణ పకారస్య స్థానే ఆయన్ ఆదేశ భవతి అని రాయండి. ఆయనేయి నీయః ఫ ఢ ఖ ఛ ఘ దీనాం ప్రత్యయాదీనాం. అనేన సూత్రేణ పకారస్య స్థానే ఫ మిగిలింది కదా మనకు. ఫక్ ప్రత్యయం ఫ మిగిలింది కదా. అందుకే ఫకారస్య స్థానే ఆయన్ ఆదేశ భవతి. ఫకార స్థానం ఏమొస్తుందంట? ఆయన్ ఆదేశ భవతి. ఏమొస్తుందంట? ఫా స్థానం ఆయన వస్తుందంట. ఓన్లీ ఫకార స్థానం నుండి అంటే ఫాలో ఉండే ఆకి రాదు. ఓన్లీ ఫకార ఆది ఫకార స్థానంలో వస్తుందన్నమాట. అంటే ఫాలో ఉండే ఆ అలాగే పక్కన పెట్టుకుంటాం. అస్తు ఫకార స్థానే ఆయన్ ఆదేశ భవతి. అట్లా ఏ స్థానంలో అయితే వస్తాయో వాటిని ఆదేశాలు అంటాం. గుర్తుపెట్టుకుని ప్రత్యయ స్థానంలో ఏవైతే వస్తాయో దాన్ని మార్చేస్తాయో వాటిని ఆదేశాలు అంటాం. ఇక్కడ ఫా స్థానం వచ్చింది ఆయన్ లో నకారాలు అంటాం. ఆయన ఆదేశంగా వచ్చింది. పక్కన ఫాలో ఉండే ఆ పక్కన తీసిపెట్టాం. అందుకే ఇతిక ఆయన్ ఆ పక్కన వచ్చిందా? మనకి స్థితి కనిపిస్తుంది కదా. ఆ సూత్రం చెప్పిన వెంటనే మన కింద రాయాలి, స్థితి చూపించాలి. అందుకే ఇతిక ఫా స్థానంలో ఆయన్, ఫాలో ఉండే ఆ పక్కన అలాగే పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు ఈ స్థితిలో ఏమొచ్చింది? అక్కడ మనకు ఓర్ గుణ ఏమొచ్చిందండి? ఓర్ గుణ వచ్చి మనకు గుణం చేసింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? గుణం రాదని కిటిచ్చా వచ్చిందండి. అక్కడ వాటి యొక్క ఓర్ గుణ యొక్క కండిషన్ దొరికాయి కాబట్టి ఆ సూత్రం వచ్చి పనిచేసింది. ఇక్కడ ఆ కండిషన్ లేవు. ఓర్ గుణాలు మళ్ళీ రావడానికి వాటి యొక్క కండిషన్లు లేవు. అక్కడ ఉకారాంతమే ఉండాలంట. ఇక్కడ ఉకారాంతం మనకి ఎక్కడ ఉంది? ఉకారాంతం ఉంటే ఓర్ గుణ వచ్చేసి గుణం చేసింది. అక్కడ వృద్ధి చేసింది. గుణం చేసింది. ఏం చేసింది? ఓర్నాంత అంగుకో గుణం చేసింది అనమాట. దానికంటే ముందు తద్దితే స్వచామాదే అనే సూత్రం చేత ఆ తద్దిత ప్రత్యయం పక్క ఉంటే అచ్చులో ఆది అచ్చుకు వృద్ధి చేసింది. ఎందుకంటే వాటి యొక్క కండిషన్స్, వాటి యొక్క లక్షణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఓర్ గుణ కూడా
వాటి యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓదుగుణ వచ్చి పనిచేసింది. అంటే ఉవర్ణాంతం ఉండాలి ఓదుగుణ రావాలంటే. తదితే స్వాచామాదేహి రావాలంటే తదిత ప్రత్యయం పక్కన ఉండాలి. చాలా అచ్చుల్లో మొదటి అచ్చుకు వృద్ధి అవుతుంది, మొదటి అచ్చుకు వృద్ధి అవుతుంది. కానీ దానికంటే కూడా విశేషమైన సూత్రం ఇక్కడ ఏంటంటే పక్క ప్రత్యయం వచ్చినప్పుడు కితిచ అనే సూత్రం వచ్చింది. అంటే తద్దితే స్వచామాదేహి అనే సూత్రం రాకుండా, అదే ఓద్గుణ అనే సూత్రం రాకుండా ఇక్కడ ఏమొచ్చింది, ఇతిక ఆయన. ఈ స్థితిలో ఇతిక ఆయన ప్లస్ ఆ, నా హలంతా ఉంది కాబట్టి పక్కన ఆ కలిపి ఆయన పూర్తి కలిపేసేయండి. ఇప్పుడు ఈ స్థితిలో తద్దితే స్వచామాదేహి స్థానంలో వచ్చింది కితిచ అనే సూత్రం వచ్చేసింది. అంటే తద్దితే స్వ అచామాదేహి అని కూడా అచ్చుల్లో ఆదేశకు వృద్ధి చేస్తుంది. ఇక్కడ ఈ తి క 3 అచ్చులు ఉన్నాయి కదా, అచ్చులు ఆదేశకు వృద్ధి చేసుకోవచ్చు కదా, దానితోనే వృద్ధి చేసుకోవచ్చు కదా, వృద్ధి చేసుకోవచ్చు. అక్కడ ఏమన్నాడు, ఇత్తు నిత్తి ప్రత్యయం పక్కన ఉంటేనే. ఏం చెప్పండి, ఇత్తి ప్రత్యయం అంటే యకారానికి ఇత్తి చేసి ఉండాలి, నకారానికి ఇత్తి చేసి ఉండాలి. ఇక్కడ మనం ఏం చేసామండి, యకారానికి ఇత్తి చేసామా, నకారానికి ఇత్తి చేసామా? యకారం లేదు, నకారం లేదు, ఏముంది మనకు ఇక్కడ? ఏ ప్రత్యయానికి లోపం చేశాం? పక్కులో ఉండే కకారానికి లోపం చేశాం. కాబట్టి ఇదేంటి, కిత్తు ప్రత్యయం పక్కన ఉంది. ఆ సూత్రం ఎప్పుడు వస్తుంది, ఇత్తు యకారానికి ఇత్తి చేసినప్పుడు కానీ, నకారానికి ఇత్తి చేసినప్పుడు కానీ ఆ ఇత్తు చేసినటువంటి వర్ణాలు పక్కన ఉంటే అప్పుడు వృద్ధి చేస్తుందన్నమాట. ఇక్కడ ఇత్తు లేదు, నిత్తు లేదు, అంటే యకారానికి ఇత్తి చేయలేదు, నకారానికి ఇత్తి చేయలేదు. కాబట్టి ఇత్తు నిత్తు ప్రత్యయాలు లేవు అనమాట. ఇత్తు నిత్తు ప్రత్యయాలు లేవు కాబట్టి తద్దితే స్వచామాదే సూత్రం కూడా రాదు. కాబట్టి కితిచ వచ్చింది. ఏమొచ్చింది, కితిచ. ఓపెన్ చేయండి. కితిచ ఏమంటుంది, ఇదేమంటే కిత్తు ప్రత్యయం పక్కన ఉంటే, అక్కడ తదిత ఉంది కానీ కిత్తు లేదు, అక్కడ ఇత్తు నిత్తు లేదు అనమాట. ఇక్కడ తదిత ఉంది కానీ కిత్తు ప్రత్యయం కూడా ఉంది. ఓపెన్ చేయండి. ఇదేమంటుంది, కితిచ. 7-2-118 అండి. 7-2-118 ఓపెన్ చేసిందండి. ఏమంటే చూడండి, మీకు గ్రూపులు కూడా పెట్టారు చూసుకోండి. 7-2-118 పేజీ, 118 సూత్రం. పృష్ఠ సంఖ్య ఎంత అండి? ఓకే, చూడండి. అనేన సూత్రం కితిచ ఏమంటుంది, కితిచ తద్దితే చెప్పండి, చూడలేదా? 386 అంట. చూడండి ఏ భాగం, మూడో భాగంలో 386 పేజీ అండి. కితిచ ఇప్పుడు ఏమంటుంది, ఇది ఇతి అనేన సూత్రేణ కితిచ తద్దితే పరతః. తద్దిత ప్రత్యయం పక్కన ఉండాలి. ద్వితీయ పాద ఎండింగ్ లో ఉందండి. అంతిమ సూత్రం అండి, ద్వితీయ పాదం ఎండింగ్, అంతిమ సూత్రం. ఓకే, ఇదేముంటుందండి, కితిచ తద్దిత ప్రత్యయమే ఉండాలి. ముందే ఉండాలి, తద్దిత ప్రత్యయం ఉండాలంట. పక్కనే తద్దిత ప్రత్యయమే కదా, తద్దిత ప్రత్యయం ఉంటే సరిపోదు. ఆ తద్దితంలో కకారం ఇత్తు చేసి ఉండాలి. మనం పక్క ప్రత్యయంలో కకారం ఇత్తి చేసి ఉన్నాం కదా, కిత్తి చేసి ఉన్నాం కదా. అంటే కకారం కిత్తి చేసామని కిత్ అంటాం. ఒకేలా మకారం కిత్తి చేస్తే మిత్ అంటాం. కానీ కకారం చేసామని కిత్ అంటున్నాం అన్నట్టు, కిత్ అంటున్నాం. కాబట్టి కిత్తు ప్రత్యయం కూడా, కిత్తు కూడా ఉంది, తద్దిత ప్రత్యయం కూడా. అలాంటి కిత్తు తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి చేస్తుందండి. ఇక్కడ కూడా అచ్చులలో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేస్తుంది. ఈ తి క 3 అచ్చులు ఉన్నాయి. ఆ అచ్చులో మొట్టమొదటి అచ్చు ఏంటి, ఈ ఉంది. ఆ ఈకి వృద్ధి చేస్తుంది. ఏం చేస్తుందండి, వృద్ధి చేస్తుంది. తద్దితే స్వచామాదేహి కూడా ఉంది దాని కింద, దాని పై సూత్రం అండి. కితిచ కంటే దానికంటే పై సూత్రం. అదేమంటే అది కూడా అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి చేసింది, ఇది కూడా వృద్ధి చేసింది. కాకపోతే అది ఎప్పుడు చేసింది, ఇత్తు నిత్తు ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు చేసింది. ఇక్కడ ఇత్తు నిత్తు ప్రత్యయాలు పక్కన లేవు కాబట్టి ఈ సూత్రం రాలేదు, అది కితిచ వచ్చింది. ఇదేమంటుంది, కిత్తు ప్రత్యయం పక్కన ఉంటే నేను చేస్తా అని చెప్పి ఇది వృద్ధి చేసింది. అచ్చులో ఉండే ఆది అచ్చుకు కిత్తు ప్రత్యయం పక్కన ఉంటే ఈ సూత్రం వచ్చేసి దానికి వృద్ధి చేసింది. అచ్చులో ఆది అచ్చు అంటే ఆ ఇకారానికి వృద్ధి చేసింది. వృద్ధి అంటే ఏమిటి, ఇప్పుడు ఈ సూత్రం వస్తుంది. ముందు ఈ సూత్రం రాసుకోండి, దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ కితిచ తద్దితే పరతః అంగస్య. ఇలా అంగాన్ని పేరు పెట్టినా కదా ముందు, సో అంగములు పేరు పెట్టుకొని ఉండాలన్నమాట.
అంగంలో ఉండే అచ్చుకు మాత్రమే, ఆది అచ్చుకు మాత్రమే వృద్ధి చేసుకుంటామండి. అందుకే చెప్పాడు ఈ అనేన సూత్రేణ కితిచ తద్దితే పరతః, కితిచ తద్దితే పరతః అంగస్య అచాం ఆదేహి అచః స్థానే, అంగస్య అచాం ఆదేహి అచః స్థానే, అచ్చులో ఆది అచ్చు స్థానంలో, అచాం అచ్చులో ఆది అచ్చు స్థానంలో అచాం ఆదేహి అచః స్థానే వృద్ధిర్భవతి. అచాం ఆదేహి అచః స్థానే, అచాం ఆదేహి, అచాం షష్ఠీ విభక్తి బహువచనం అండి. అచ్చుల్లో ఆది అచ్చుకు అచాం ఆదేహి అచః స్థానే వృద్ధిర్భవతి, వృద్ధి అవుతుంది. ఏమవుతుంది? వృద్ధి అవుతుంది అని చెప్పింది. కాబట్టి వృద్ధి ఏమవుతుంది? అప్పుడు రాయండి వృద్ధి కిం అన్నప్పుడు మనం చెప్పుకునే సూత్రం ఏంటి? వృద్ధి ఈ వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టింది, రాసుకోండి. వృద్ధి రాదేజ్ ఈ సూత్రం వచ్చి చెప్తున్నమాట. అంటే మనకు ఇతికాలో ఉండే ఈ స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. దీని సూత్రార్థం చాలాసార్లు రాసుకునేది కాబట్టి అవసరం లేదు. సూత్రం రాసు అనేనా వృద్ధి అనేనా ఆ ఐ ఔ వృద్ధి సంజకా భవంతి. డైరెక్ట్ గా అనేనా ఆ ఐ ఔ వృద్ధి సంజకా భవంతి. అస్తు. ఇక్కడ మనకు 3 వర్ణాలు వచ్చాయి. ఏమొచ్చాయండి? 3 వర్ణాలు వచ్చాయి. మనకు ఒక వర్ణం కావాలి. ఈ స్థానంలో వృద్ధి చేసుకోమని చెప్పాం. ఆది అచ్చుకు వృద్ధి అంటే ఈ స్థానంలో వృద్ధి కావాలి. వృద్ధి అనగానే 3 వర్ణాలు వచ్చాయి. ఈ స్థానంలో ఆ వచ్చింది, ఐ వచ్చింది, ఔ వచ్చింది. మనకి ఏదో ఒకటి కావాలి. అప్పుడు ఒకటి కావాలంటే దాన్ని నిర్ణయం చేసే సూత్రం ఏంటి? రాసుకోండి. అర్థ నిర్ణయార్థం పరిభాష సూత్రం వస్తుందన్నమాట. నిర్ణయించే సూత్రాన్ని పరిభాష సూత్రం అంటాం. నిర్ణయించే సూత్రాన్ని ఏమంటాం? పరిభాష సూత్రం అంటాం. ఇక్కడ పరిభాష సూత్రం ఏంటి? స్థానేంతరతమః. ఏంటండి? స్థానేంతరతమః. స్థానేంతరతమః. ఇదేమంటుంది? అనేన సూత్రేణ స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానే కిం ఆదేశः భవతి? అంతరతమః ఆదేశः భవతి. స్థానే అంతరతమః ఆదేశः భవతి. అంటే స్థానం ఏదైతే అత్యంత సాదృశ్యంగా ఉందో, సమానంగా ఉందో ఆ వర్ణాన్ని తీసుకో అని చెప్పింది. ఇక్కడ మనం చూద్దాం. ఈకి స్థానం ఏంటి? ఇచు యశాస్తాలవ్యాః. ఇచు యశాస్తాలవ్య. ఈ కాలానికి తాలు స్థానం అంట. అంటే ఆ వృద్ధి వర్ణాల్లో 3 ఉన్నాయి. దాంట్లో తాలు స్థాన వర్ణం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆకే ఉంది స్థానం కంఠం, కాబట్టి ఆకారం రాదు. రెండవది ఐ ఉందండి. రెండవది ఉంది ఐ ఉంది. ఐకి స్థానం ఏంటి? కంఠ తాళవ్యౌ. దీంట్లో కంఠంతో తాళు కూడా ఉంది, అంటే కొంచెం ఒక లక్షణం కలిసింది. చూద్దాం, ఇంకో వర్ణం ఉంది మనకి, ఔ ఉంది. అది ఔకారానికి స్థానం ఏంటి? కంఠము ఓష్టము. ఇక్కడ కంఠము ఓష్టం ఉంది కదా, తాళు కలవడం లేదు. సో తాళు కలిసిన వర్ణం ఏది? ఐ వర్ణం ఉంది. ఐ వర్ణానికి కొంచెం సాదృశ్యం ఉంది. కనీసం తాళు కలుస్తున్నాయి కదా, కాబట్టి ఐ వర్ణాన్ని తెచ్చుకుంటాము. అందుకే ఈ స్థానం వస్తుంది, ఐ మాత్రమే వస్తుంది. అందుకే రాసుకోండి, ఐతిక వస్తుంది. స్థానేంతరతమ అనే సూత్రేణ అంతరతమ ఆదేశ భవతి అని చెప్పాం కదా. ఏమొస్తుంది అంతరతమ ఆదేశం? అంటే అత్యంత సదృశ్యంగా ఉండే తెచ్చుకోని చెప్పాడు. అత్యంత సదృశ్యంగా ఉంది, ఈ స్థానంలో ఐ ఉంది కాబట్టి ఐ తెచ్చుకుంటాం. రాసుకొని కింద ఐతిక వస్తుంది. ఈ స్థానంలో ఐ పెట్టేస్తాం, ఇది చేసి ఐ పెట్టేస్తాం. అప్పుడు ఐతిక. ఊరికి ఈనే తీసి ఐ పెట్టేస్తాం. పక్కన తి ఎలా ఉందో కాలు ఉందో అలాగే ఉంటాయి. ఐతిక పక్కన ఆయన, ఆయన్ పక్కన ఆగలిపితే ఆయన అయిపోయింది. ఐతిక ఆయన. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ యచిభం మనం చెప్పుకున్నాం. యచిభం అంటే ఏమిటండి? ఇది ప్రత్యయం పక్కన ఉంటే ఏ విధంగా అయితే అంగ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటామో, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగా వచ్చి, అదే విధంగా ఇది భా సంజ్ఞాన్ని పేరు పెట్టింది. యచిభం నేను చెప్పాను. యచిభం ఏం చెప్పాను? యకారము వర్గ. యకారము ప్రత్యయంలో ప్రత్యయానికి ఆదిలో యకారం ఉంటే, లేదా ప్రత్యయానికి ఆదిలో అకారం ఉంటే, లేదా ప్రత్యయానికి ఆదిలో స్వాది ఉంటే, ఔజస్ స్వాది ప్రత్యయాలు ఉంటే అప్పుడు ముందున్న దానికి భా అని పేరు పెట్టింది. భా అని పేరు పెట్టింది. కానీ ఇక్కడ ఏమున్నాయి మనకు యచిభంలో? ఆయన ఒక ప్రత్యయం కదా, పక్ ప్రత్యయ స్థానంలో ఆయన ఆదేశం వచ్చింది కదా. ముందు పక్ అనేది ప్రత్యయం, ఆ ప్రత్యయ స్థానంలో వచ్చిన ఆదేశం కూడా అది ప్రత్యయం కింద
ప్రత్యయం కింద తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఆయన ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు, కానీ ఏ ప్రత్యయం? అచ్ ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం. అంటే ఆయన ప్రత్యయానికి ఆయన అంటే ఆదేశం అంటాం దాన్ని, కానీ ఆదేశం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యయం నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ప్రత్యయం కింద తీసుకోవచ్చు. పక్క ప్రత్యయంలో ఆయనలో ఉండే మొదటి అక్షరం ఆ అంటే అచ్చులో ఉంది కాబట్టి అజాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అది 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్లలో ఏదో ఒకటి ఉండాలి. అజాది ప్రత్యయం కానీ, యకారం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ, స్వాది ప్రత్యయం కానీ ఉండాలి. అంటే సు అవజస్లోంచి ఉండే ప్రత్యయాలు కానీ ఉంటే అప్పుడు ముందు దానికి భా అని పేరు వస్తుంది. ఇక్కడ మనకు స్వాది లేదు, యకారాది లేదు, కానీ అజాది ప్రత్యయం ఉంది కాబట్టి భాషంజ అని పేరు పెట్టుకున్నాం. అందుకే అనేన సూత్రేణ, అనేన సూత్రం రాసుకోండి. రాసిన తర్వాత అనేన సూత్రేణ అజాది ప్రత్యయే పరతః, అజాది ప్రత్యయే పరతః పూర్వస్య భాసంజా భవతి అనండి. అజాది ప్రత్యయే పరతః అంటే అజాది ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య ముందున్న దానికి భా అని పేరు వస్తుంది. భాసంజా భవతి. అనేన సూత్రేణ ఈ సూత్రం చేత అజాది ప్రత్యయే పరతః, అజాది ప్రత్యయే పరతః, అజాది ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య ముందున్న దానికి భా సంజ్ఞా భవతి, భా అని పేరు వస్తుంది. భా సంజ్ఞా భవతి, భా అని పేరు వస్తుంది. భా అని పేరు ఎందుకు పెట్టుకుంటాం? అంగం అని పేరు ఎందుకు పెట్టినాం? అంగస్య అధికారానికి వెళ్ళడం కోసం. ఇక్కడ అంతే, భస్య రాసుకుందాం. ఇక్కడ భస్య అధికారంలో వెళ్ళడం కోసం భా అని పేరు పెట్టుకున్నాం. భస్య. నెక్స్ట్ సూత్రం రాసుకోండి. ఇదం అధికార సూత్రం. ఇదేంటింది? భస్య అధికార సూత్రం. అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ భాష అధికారం ఏముందంట? దాని కింద రాసుకోండి. యస్యేతి చ, యస్యేతి చ, యస్యేతి చ, యస్యేతి చ. ఇదేమంటుందండి? ఇదేమంటుందంటే నువ్వు ఎవరికైతే భా అని పేరు పెట్టావో, ఇంకా నువ్వు ఎవరికైతే అంగం అని పేరు పెట్టావో, అలాంటి అంగము భాషంజ కలిగినటువంటి ఏదైతే శబ్దం ఉందో, ఏదైతే ప్రాతిపదిక ఉందో, ఆ శబ్దానికి అంతిమంలో అవర్ణం కానీ, అంటే అవర్ణం అంటే ఆ గాని లేదా ఈ గాని ఉంటే దానికి లోపం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? లోపం అవుతుంది. ఏమంటుంది సూత్రం? యస్యేతిచ రాసుకుని సూత్రము. యస్యేతిచ ఇదేమంటుందంటే అంగస్ రాసుకొని సూత్ర అర్థం కూడా రాసుకో. అనేన సూత్రేణ భస్య అంగస్య అవర్ణాంతస్య లోపః భవతి. భస్య అంగస్య అవర్ణాంతస్య లోపః భవతి. భస్య అంగస్య అవర్ణాంతస్య, అవర్ణం అంతిమంలో ఉండాలి. కేవలం ఆనే కానీ హ్రస్వ ఇతికాలో ఆ ఉంది, దీర్ఘాకారం కూడా ఇదే పని చేస్తున్నమాట. దీర్ఘాకారం కానీ వృతాకారం కానీ ఉన్న కూడా అవర్ణం అనగానే 3 వస్తాయి. హ్రస్వ దీర్ఘ వృతాలు 3 తీసుకోవచ్చు. ఓకేనా? అనేన సూత్రేణ భస్య అంగస్య అవర్ణాంతస్య లోపః భవతి. అవర్ణాంతస్య లోపః భవతి. ఏమంటుంది ఈ సూత్రం ద్వారా? భస్య అంగస్య అంటే బకారం భా అని పేరు పెట్టబడి అంగ సంజ్ఞ అనే ప్రాతిపదికానికి అంతిమంలో అవర్ణాంతానికి భా అంగము పేరు, భా అంగ సంజ్ఞ అని పేరు పెట్టబడినటువంటి ప్రాతిపదికంలో అంతిమంలో అకారం ఉంటే, అవర్ణం ఉంటే ఆ అవర్ణానికి లోపం అవుతుంది అని చెప్పింది. కానీ ఎప్పుడు పక్కన తద్దిత ప్రత్యయ పరతః. ఏంటండి? పక్కన తద్దిత ప్రత్యయం పక్కన ఉండాలి. అని మనకు తద్దిత ప్రత్యయం పక్కన ఉంది కదా. ఆయన అనేది తద్దిత ప్రత్యయమేనా? ఎవరు చెప్పారు తద్దిత ప్రత్యయం అని చెప్పి? తద్దితాహ అని చెప్పి తద్దిత సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కదా. కాబట్టి తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి ప్రాతిపదికానికి అంతిమంలో అవర్ణం ఏదైతే ఉందో దానికి లోపం చేసింది. అంటే ఐతికాలో ఉండే కకారంలో ఉండే అకారం లోపం చేసింది. కకారంలో ఉండే అకారానికి లోపం చేసింది. ఇదే ముఖ్యమైన పని ఇక్కడ. సరేనా? యస్యేతిచ వచ్చి ఏం చేస్తుంది?
అంగంలో ఉన్నటువంటి అంతిమ అకారానికి, ఐతిక అంగమే కదా, ఇంకా భానులో పేరు పెట్టి ఉండాలి. అంగము అది భాషంజ కలిగినటువంటి, భాషంజతో నామకరణం కలిగినటువంటి ప్రాతిపదికానికి అంతిమంలో అకారం ఉంటే ఆ అకారానికి లోపం అవుతుంది. లోపం చేయండి. అందుకే అనేక సూత్రైన భస్య అంగస్య అవర్ణాంతస్య లోపం అవుతుంది. అవర్ణానికి లోపం చేయండి. లోపం చేస్తే ఏమవుతుంది? ఐతిక్ అయిపోతుంది. కకార హలంత అయిపోతుంది. ఐతిక్ ప్లస్ ఆయన, ఐతిక్ ప్లస్ ఆయన మొత్తం కలిపితే ఏమవుతుంది? ఐతిక్ కకార హలంత కదా. కకార హలంత ఉంటే చెప్పాను, అచిహీనం పదైన సంయోజ్యం. అచ్చుతో రహితమైన వర్ణం ఏదైతే ఉందో దానికి పక్కన ఉన్న స్వరంతో కలుపుకోవాలి. కాబట్టి కకార హలంత కాబట్టి పక్కన ఆ కలిపితే ఐతికాయన అయిపోయింది. వచ్చేసిందా? మన లక్ష్యం ఏంటి? ఐతికాయనే కదా. ఐతికాయన వచ్చేసింది. ఐతికాయన. ఇప్పుడు ఐతికాయన అంతిమ అక్షరం ఏంటండి? అంతిమ ప్రత్యయం ఏంటి? ఐతికాయన ఆయన అనేది తద్దితి ప్రత్యయం. ఐతికాయన వచ్చిన తర్వాత ఆయన అనేది తద్దితి ప్రత్యయం కదా. తద్దితి ప్రత్యయం అంతిమంలో ఉంటే ముందే కృత్ తద్దిత సమాసాశ్చ. తద్దితి ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞని ముందే పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ఐతికాయన అనే దానికి కూడా తద్దితి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ అంటే మనం మళ్ళీ ప్రాతిపదిక అధికారాన్ని వెళ్తాం, వెళ్ళి సు తెచ్చుకుంటాం. ఇది తెచ్చుకుంటే మనకు ఐతికాయన కావాలి. మన లక్ష్యం ఏంటండి? ఐతికాయన రూపాన్ని సాధించాలి. ఇప్పుడు ఐతికాయన మాత్రమే వచ్చింది. విసర్గం కావాలంటే మళ్ళీ కృత్ తద్దిత సమాసాశ్చ అంటే తద్దితి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి అలాంటి ఆ తద్దితి ప్రత్యయం ఏ వర్ణాలకైతే అంతిమంలో ఉందో, లేదా ఏ ప్రాతిపదికానికైతే అంతిమంలో ఉందో, ఆ మొత్తానికి ఏ శబ్దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికాన్ని పేరు పెట్టింది. ఆల్రెడీ ముందు పెట్టుకున్నాం, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. ఐతికాయన దానికి తద్దితి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అని చెప్పి మొత్తం పూర్వవత్ తెచ్చుకుంటాం. స్వౌజసమౌ చష్టాభ్యాంబిస్ భాగ శబ్ద సిద్ధిలో విసర్గ రావడానికి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మొత్తం రాసుకొని ప్రాతిపదికాల లింగ పరిమాణం వచ్చిన మాత్రమే ప్రథమ అని చెప్పి సు తెచ్చుకుంటాం. అప్పుడు ఐతికాయన సు వస్తుంది. ఐతికాయన సు తెచ్చుకొని పూర్వవత్ మొత్తం అన్ని పనులు చేసుకొని సర్వాణి కార్యాన్ని కృత్వ విసర్గ భవతి. ఓకేనా? అదంతా రాయలేదు ఇంకా. అదే ప్రక్రియ ప్రకారంగా సు తెచ్చుకుంటాం. సుకి అనుబంధం లోపం చేస్తాం. మళ్ళా రు వస్తుంది. రుకి అనుబంధం లోపం చేస్తాం. మళ్ళా కరవసానీరు విసర్జనీయ భాగ శబ్ద సిద్ధిలో ఏదైతే చెప్పానో అదే ప్రక్రియ మళ్ళీ మొత్తం రాయండి. విసర్గం రావడానికి ప్రక్రియ మొత్తం మాటి మాటికి రాయాలి. కొన్నాళ్ళ వరకు ఆ సూత్రాలు మీకు కంఠస్థం అయ్యేంత వరకు ఆ సూత్రం ఏ రకంగా పనిచేస్తుంది అంతవరకు రాస్తూనే ఉండండి. విసర్గం కదా పూర్వవత్ అని పెట్టి పెట్టేయద్దు. పూర్వవత్ విసర్గ భవతి అని చెప్పి పెట్టేయకూడదు. నేను పెట్టేశాను అని చెప్పి మీరు పెట్టేయద్దు. పూర్వవత్ విసర్గో భూత్వా ఐతికాయన ఇది రూపం సిద్ధ్యతి. కొన్నాళ్ళు స్వాదుత్పత్తిలో సు రావడానికి ప్రక్రియలో ఉండేటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కంఠస్థం అయ్యేంత వరకు మాటి మాటికి రాస్తుంటే కంఠస్థం అయిపోతాయి. అట్లా కొంతవరకు రాయండి. ఒక 5 సూత్రాల వరకు రాయండి. తర్వాత పూర్వవత్ పెట్టుకుందాం. ఈ రకంగా మనకు ఐతికాయన ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? అంటే ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుని ప్రాతిపదిక అధికారంలో సౌజ సమౌ చష్టాభ్యాంబిస్ తోటి 21 ప్రత్యయాలు వస్తాయి. సుపహ విభక్తిశ్చ మళ్ళీ ప్రాతిపదికార్థ లింగ పరిమాణం వచ్చిన మాత్రమే ప్రథమ ద్వేకయోధులు వచ్చినేక వచ్చినే ఆ రకంగా సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్రక్రియ ఏదైతే ఉందో బాగా శబ్ద సిద్ధిని చూడండి విసర్గం రావడానికి. దాన్ని బట్టి ఇక్కడ విసర్గం వస్తుంది. విసర్గం వచ్చిన తర్వాత ఐతికాయన. ఇప్పుడు దీన్ని ఐతికాయన అంటే ఇతికస్య గోత్రపత్యని ఐతికాయన అంటాం. మనవడిని అంటాం ఐతికాయన. ఈ పిల్లవాడు ఎవరు? ఐతికాయన. మనం ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ వంశాలు వాళ్ళ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి పేరు తీసుకుంటామండి. ఇతను సూర్యపుత్రుడు అండి అంటే వాళ్ళ నాన్న పేరు చెప్పకుండా వాళ్ళ తాతయ్య పేరు చెప్తాము. వాళ్ళ నాన్నగారి యొక్క నాన్నగారి పేరు చెప్తాం. అతడు సూర్యపుత్రుడు అంటే సూర్యుని యొక్క వంశజుడు అని అర్థంలో. మొత్తానికి ఐతికాయన అంటే గోత్రాపత్య అర్థం చెప్పడం కోసం ఐతికాయన అంటాం. ఇతికస్య గోత్రాపత్యం ఐతికాయన. ఈ రకంగా మనకు గోత్రాపత్య అర్థంలో మనం ఆయన ప్రతిని తీసుకుని ఐతికాయన రూపాన్ని తయారు చేసాం. దీంట్లో ఒక సందేహం ఉంటే చెప్పండి. సందేహం ఉందా? ఓకే అండి. మహోదయ, అస్తు.
ఈ లా ఆఖరిలోని ఐతికాయన సు అని పెట్టుకున్నాం కదా, అంటే ఇది ప్రథమ విభక్తి అనే కదా మనం సు తెచ్చుకున్నది. సు తెచ్చుకోవాలి మనం, అదే మరి అదే ప్రథమ విభక్తి అని. ప్రథమ విభక్తి ఏకవచనంలో సు వచ్చింది. ధన్యవాదాలు. బాగా సిద్ధిలో రూపం చూపించే విసర్గ రావడం ప్రక్రియ, అది ప్రక్రియ మళ్ళీ మొత్తం A to Z అదే వస్తుందండి, ఏం మార్చాల్సి ఉంది. ఆ ప్రకారం విసర్గం తెచ్చుకునే ప్రక్రియ, అది ప్రథమ విభక్తి ఏకవచనం సు డైరెక్ట్ పెట్టేస్తాను, దానికి సుకు విసర్గం చేస్తే ఐతికాయన అవుతుంది అని చెప్తుంది. అంటే ముందు సు వస్తేనే దానికి విసర్గం వస్తుంది. అది ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే విధంగానే కింది इसी प्रकार अस्वल शब्द से आस्वलस्य गोत्रापత్యం ఆస్వలాయన. ఇప్పుడు ఇతిక యొక్క గోత్రాపత్యాన్ని మనమని ఐతికాయన అని చెప్పాం. అదేవిధంగా అస్వల శబ్దం తీసుకున్నాం అనుకోండి, అస్వల్ అని ఒక పేరు, అస్వలస్య గోత్రాపత్యం ఆస్వలాయన అంటాం. ఏంటండి? అస్వలస్య గోత్రాపత్యం ఆస్వలాయన, అస్వలస్య గోత్రాపత్యం ఆస్వలాయన. ఇక్కడ ఏంటండి? సేమ్ అక్కడ ఇతికా శబ్దము, ఇక్కడ అస్వల శబ్దం. ఏంటండి? ఇక్కడ ఇతికా శబ్దము ఐతికాయనలో, ఇక్కడ అస్వల శబ్దం. అస్వలస్య గోత్రాపత్యం ఆస్వలాయన అంటాం. ఇక్కడ కితిచాతులు వృద్ధి అవుతుంది కాబట్టి ఇతికలో ఈకి వృద్ధి ఐ చేశాము, ఇక్కడ అస్వల శబ్దంలో ఆకి వృద్ధి ఆ చేస్తాం. ఏమొస్తుందండి? ఆకి వృద్ధి ఆ వస్తుంది. అక్కడ ఈ స్థానంలో ఐ వృద్ధి వచ్చింది. ఇక్కడ అస్వలలో కితిచాతులు వృద్ధి చేసినప్పుడు అస్వల స్థానంలో ఆ అని వృద్ధిగా వస్తుంది, అప్పుడు ఆస్వల అయిపోతుంది. ఆస్వల పక్కన ఆయన, మొత్తం కలిపితే ఆస్వల ఆయన. మనం విసర్గం తీసుకుంటే ఆస్వల ఆయన. అర్థమైందా? సేమ్ టు సేమ్ అదే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇతికస్య గోత్రాపత్యం అని చెప్పాం, ఇక్కడ అస్వలస్య గోత్రాపత్యం అని చెప్పాం. ఇది తేడా. ఇక్కడ కితిచాయన సూత్రంలో వృద్ధి చేసినప్పుడు ఇతికలో ఉండే ఈకి వృద్ధి ఐ చేశాము, ఇక్కడ అస్వల ఆ ఉంది కాబట్టి మొదటి అక్షరము, ఆ స్థానంలో వృద్ధి ఆ వస్తుంది. ఎందుకంటే ఆ కంఠస్థానం ఆ ఉంది కాబట్టి స్థానం కలిసింది కాబట్టి ఆ పెట్టుకుంటాం. అప్పుడు ఆస్వల ఆయన అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ యచిబం తోటి ఆస్వల శబ్దంలో ఉండే లకారంలో ఉండే, ఇక్కడ ఇతికలో ఉండే కకారంలో అకారం లోపం చేసాం యచిబం ఎస్ఏతిచా తోటి. ఇక్కడ కూడా అదే విధంగా అస్వలలో ఉండే లకారం నుండి అకారం లోపం చేస్తాం, మళ్ళీ ఆయన శబ్దం కలిపితే ఆస్వలాయన. పూర్వవత్తు విసర్గం తెచ్చుకుంటేనా ఆస్వలాయన రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? సేమ్ టు సేమ్ ఇదే సిద్ధి కూడా మీరు రాయండి ఆ ప్రాక్టీస్ కోసం. ఇదే విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఆరో సూత్రం ఆరణ్య. ఏంటండి? ఆరణ్య పదం ఉందా? ఊరికి వినండి, ఇది మీరు రాసుకోవచ్చేయండి. చాలా మంది రాసి పంపించి అదే విధంగా మీరు రాసి పంపించండి. ఆరణ్య ఏంటంటే సూత్రము ఆరణ్య. ఇక్కడ విగ్రహవాక్యం అంటే విగ్రహవాక్యం ఉంది, అరణ్యే భవ ఆరణ్య. అక్కడ శాలాయాం భవ శాలీయ అని చెప్పాం కదా, అంటే శాలలో ఉన్నటువంటి వాటిని శాలీయ అంటాం. ఇక్కడ ఏమన్నాం? అరణ్యే భవ అరణ్య. అరణ్యం అంటే అడవిలో ఉన్నటువంటి వాటిని ఆరణ్య అంటాం, అడవిలో ఉన్నటువంటి వాటిని ఆరణ్య అంటాం. అరణ్యే అంటే అడవి, భవ అంటే ఉండేటువంటి, అడవిలో ఉన్నటువంటి వాటిని ఆరణ్య అని పిలుస్తాం. ఇది ఆరణ్య మన లక్ష్యము, ఇది సాధించాలి, రూపసిద్ధి చేయాలి. దాని విగ్రహవాక్యం ఏంటి? అరణ్యే సప్తమి భక్తి ఏకవచనం, భవ ఉన్నటువంటివి. అరణ్యంలో ఉంటే అడవిలో ఉన్నటువంటి వాటిని ఆరణ్య అంటాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సప్తమి భక్తిలో విగ్రహవాక్యం ఉంది కాబట్టి శాలాయాం భవ శాలీయ ఏ విధంగా అయితే గీ ప్రత్యయం తీసుకొచ్చామో ఇక్కడ కూడా అదే విధంగా గీ ప్రత్యయం తీసుకొచ్చాం. పైన అంటే ఇతికస్య గోత్రాపత్యం ఇతికస్య షష్ఠి భక్తిలో ఉంది కాబట్టి షష్ఠి భక్తి తెచ్చుకున్నాం. ఇక్కడ విగ్రహవాక్యం ఏ రకంగా ఉంది మనకు? అరణ్యే భవ, అరణ్యే సప్తమి భక్తి ఏకవచనం, అరణ్యే భవ అరణ్యంలో ఉన్నటువంటి లోపల అందున సప్తమి భక్తి కదా, కాబట్టి సప్తమి అర్థంలో ఉంది కాబట్టి విగ్రహవాక్యము గీ తెచ్చుకుంటాం. ఈ గీ ఎక్కడ తెచ్చాము? శాలాయాం భవ శాలీలో తెచ్చుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ గీ తెచ్చుకుంటాం. అప్పుడు అదేవిధంగా అరణ్య గీ వస్తుంది, మళ్ళీ స్వాదిత్పత్తి మొత్తం సేమ్ అదే విధంగా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన ప్రక్రియ అంతా. కాకపోతే ఇక్కడ నడాదిభ్య పక్ అని చెప్పాం కదా, ఈ నడాదిభ్య పక్ స్థానంలో పక్ రాకుండా అరణ్యాన్నో వక్తవ్య, అరణ్యాన్నో వక్తవ్య. ఇది వార్తికం అండి. అరణ్యాన్నో వక్తవ్య. ఈ సూత్రం వచ్చి అని చేస్తుందండి. ఏమొస్తుంది?
అరణ్యాన్యో వక్తవ్య. దీని యొక్క తాత్పర్యం అంటే అరణ్య శబ్దాత్ ప్రాతిపదికాత్ అన్ ప్రత్యయో భవతి అంటుంది. ఏమంటుందండి? అన్ ప్రత్యయో భవతి అంటుంది. సారీ, నా ప్రత్యయో భవతి అంటుంది. అనా ఏమొస్తుంది? నా ప్రత్యయం వస్తుంది అంటుంది. అదే ఈ వార్తికం చేత నడాదిభ్య పక్క స్థానంలో ఈ వార్తికం చేత నా ప్రత్యయం తీసుకురావాలి. అంతే. ఏం తీసుకురావాలండి? నడాదిభ్యో పక్క అనే సూత్ర స్థానంలో అద్దె చేసి అరణ్యాత్ నా వక్తవ్య, అరణ్య శబ్దం చేసి నా ప్రత్యయాన్ని చెప్పాలి. అందుకే అనేన వార్తికేన అరణ్యాత్ ప్రాతిపదికాత్ నా ప్రత్యయ భవతి. ఓన్లీ నా నా ప్రత్యయం వస్తుంది. నా ప్రత్యయం వస్తే అప్పుడు అరణ్య నా వస్తుంది. దానికి అనుబంధ లోపం చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పక్కలో కకారానికి అనుబంధ లోపం చేశాం కదా, ఇక్కడ నకారానికి చుట్టూ సూత్రం వస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం చుట్టూ. ఎక్కడ చెప్పుకున్నాం? స్టార్టింగ్ చెప్పాం. చుట్టూ అంటే చవర్గం న్యత్ ప్రత్యయం, నుల్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఉపయోగించాం. నుల్లో నా ప్రత్యయంలో కూడా చుట్టూ అనే సూత్రం చేత టవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి, టవర్గంలో మొదటి అక్షరం నా ఉంది కాబట్టి చుట్టూ అనే సూత్రంలో నకారానికి ఇత్తని పేరు పెడతాం. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోపత లోపం అవుతుంది. అప్పుడు కేవలం ఆ మిగులుతుంది. అప్పుడు అరణ్య ఆ. మిగిలిన ప్రక్రియ అంతా ఇక్కడ వృద్ధి తద్దితే స్వచామాదేహి. ఇక్కడ కితిచ రాదండి. ఇక్కడ కితిచ, ఎందుకు కిత్ ప్రత్యయం ఉంటే వస్తున్నమాట. ఇక్కడ కాబట్టి నా ప్రత్యయం నిత్ కదా, నకారానికి గిత్తి చేశాక నిత్ ప్రత్యయం ఉంది కాబట్టి తద్దితే స్వచామాదేహి సూత్రం చేత వృద్ధి అవుతుంది. తద్దితే స్వ అచామాదేహి అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది. ఇది ఒకటి విశేషము. కితిచేత కాకుండా నిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి వృద్ధి చేస్తాము. ఆకి వృద్ధి అవుతుంది, ఆ అవుతుంది. ఆరణ్య పక్కన ఆ కలిపితే ఆరణ్య అవుతుంది. ఇక్కడ యచిబం భస్య. అదే రకంగా అరణ్యలో ఉండి ఎకారంలో ఉండి అకారం లోపం చేస్తాము. మళ్ళీ పక్కన నాకు ఆ మిగిలిన కలుపుతాం మొత్తము ఆరణ్య రూపం సిద్ధిస్తుంది. ఏంటండి? అదిగో ఇది కూడా ఇది ప్రయత్నించండి. ఆరణ్య శబ్దం ఏంటండి? ఆరణ్య శబ్దంలో కేవలం వార్తికం చేత నా ప్రత్యయం వస్తుంది. మిగిలిన ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. ఆ రకంగా మీరు ఆస్వలస్య అపత్యం ఆస్వలాయన ఆరణ్య ఈ రెండు సూత్రాలు, ఈ రెండు రూపసిద్ధులు రాసి పెట్టండి. రేపు ఆదివారం కదా, సెలవు ఉంటుంది మీకు కాబట్టి ప్రయత్నించండి. అందరూ కూడా రాసిన వాళ్ళు గ్రూపులో పెట్టండి నాకు. ఈ రెండు తోటి మనకు సుబంత ప్రత్యయాలు తింగంత ప్రత్యయాల యొక్క ప్రక్రియ ఇక్కడికి పూర్తి అయిపోయిందండి. ఇంతవరకు మనము ప్రత్యయాలు ఉపయోగించి ఎలా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఏంటంటే లకారాలను ఎలా తయారు చేయాలి. మనం రోజు 10 లకాలు చెప్పుకుంటాం కదా, 10 లకాలు చెప్పుకుంటాం కదా, ఆ 10 లకాల యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రక్రియ రూపసిద్ధి అనేది నెక్స్ట్ రాబోయే పాఠంలో చెప్పుకుందామండి. ఫస్ట్ మంత్రపాఠ కాటన్ అది కాదు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం ధన్యవాదాలు పూజాచార్య మహోదయ. జీ ఇప్పుడు సందేహాలు చెప్పండి, మీకు ఎటువంటి ఇబ్బంది చెప్పండి. బాగా శబ్దంలో చెప్తున్నారు కదా, అక్కడ పరస్య దగ్గర నుంచి రాసుకోవాలి. భాగాలు ఏంటి? భాగాలో బాగా సుప్పు ప్రత్యయం తెచ్చుకోవాలన్నారు కదా, అక్కడ భాగాలు బాగా వచ్చిన తర్వాత మనం జ్ఞా ప్రాతిపదిక కదా, అక్కడి నుంచి మొత్తం అదే రాయాలి. మొత్తం రాయాలి. జ్ఞా ప్రాతిపదిక మొదలుపెట్టి విసర్గ రావడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. విసర్గ రావడానికి ప్రక్రియ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జ్ఞా ప్రాతిపదిక అని పెట్టి జ్ఞా ప్రాతిపదిక అధికారంలో స్వౌజ సమౌ చష్టాభ్యాస్తుడు 20 ప్రత్యయాలు వస్తాయి. అదంతా ప్రక్రియ రాయాలి. విసర్గ రావడానికి కేవలం. ఓకేనా? అదే సుపహ అనేన సూత్రం. సుప అనేది 21 ప్రత్యయాలు తెచ్చిన తర్వాత అప్పుడు సుప అని ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెడుతుంది. సుప వచ్చి దానికంటే ముందు అది రాదు కదా. జీ రమణారావు గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మహోదయ ఒక్క నిమిషం అండి. మీకు అర్థమైందండి కిరణమయ్య గారు? లేదు
ఈ ప్రశ్న ఏం చెప్పారు? అదే భాగహలో సుపగా దానికంటే ముందు సౌజసమో చెష్టాభ్యాంబిస్ అది కూడా ఉంది. అవి దాంట్లో విభక్తి ప్రత్యయాలు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత సుపహ వచ్చి దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెడుతుంది. తర్వాత విభక్తి ఇష్ట వచ్చి విభక్తి సంధ్య పేరు పెడుతుంది. ఆ నుంచి ప్రక్రియ జ్ఞా ప్రాతిపదిక ప్రక్రియ ఎక్కడి నుంచి చెప్పాను భాగసిద్ధిలో అక్కడి నుంచి రాయాలి. అధికార సూత్రం జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రాయాలి. ఓకేనా? లాస్ట్ విసర్గ వచ్చే వరకు రాయాలి. వచ్చే వరకు మొత్తం రాయాలి. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి పెద్దవాళ్ళు ఎవరో. మహోదయ, నమస్తే మహోదయ. చెప్పండి. ఇక్కడ మనము విసర్గకి ముందు న్యా ప్రాతిపదికాది కంటే ముందు కృత్తద్ధిత సమాసాశ్చ ఆ సూత్రం కూడా యాడ్ చేయాలి మహోదయ. అంటే ప్రాతిపదిక పేరు పెట్టి ఇక్కడ మనకు కృత్తద్ధిత సమాసాశ్చ ప్రాతిపదిక సంధ్య పెట్టుకున్నాం. అక్కడ విసర్గ వచ్చేటప్పుడు కృత్తద్ధిత సమాసాశ్చ ఎందుకంటే ప్రాతిపదిక పేరు పెట్టేది. అంటే ఇక్కడ అది ప్రాతిపదిక పేరు పెట్టుకోలేదు కాబట్టి మనం పెట్టుకోకుంటే మనం ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకోకుంటే పెట్టుకోవాలి. అక్కడ భాగాలు పేరు పెట్టుకోలేదు. కృతం పేరు పెట్టుకున్న తర్వాత తద్దిత సమాసాశ్చ వచ్చి ప్రాతిపదిక సంధ్య పెట్టుకుంటాం. ఇక్కడ మనకు ఐతికాయనలో ఆల్రెడీ పైన పెట్టుకొని వచ్చామండి. తద్దిత సమాసాశ్చ తద్దిత ప్రత్యయం కాబట్టి ముందు పేరు పెట్టుకున్నాం. అంటే ఆల్రెడీ ఉంది, మళ్ళీ రాసుకోవచ్చు, తప్పలేదు, మళ్ళీ కూడా పెట్టుకోండి. కృత్ తద్దిత సమాసాశ్చ అని చెప్పి రాయండి. రాసిన తర్వాత జ్ఞా ప్రాతిపదిక అధికారంలో ఉండండి, పెట్టుకోవచ్చు. మళ్ళీ అంటే బాగా వచ్చిన దానిలో తర్వాత విసర్గ వచ్చే దానిలో కృతతింగ్ దగ్గర నుంచి ప్రాసెస్ అంతా వచ్చింది. అక్కడ నుంచి కృతద్ధిత సమాసాశ్చ తర్వాత న్యా ప్రాతిపదిక వచ్చింది. అంటే ఈ రెండు కూడా యాడ్ చేస్తే సరే మహోదయ, ధన్యవాదాలు మహోదయ. కొద్దిగా ఏంటండి రేపటి నుంచి కొంచెం నిదానంగా చెప్పరా రేపటి నుంచి. ఓకే అండి. రేపు ఆదివారం సోమవారం అలాగే చెప్తాను. ఇంకా ఓకే, రేపు సెలవు తీసుకోండి. ఇక్కడ కృత్ ప్రత్యయం ఉన్నప్పుడు మూడో అధ్యాయంలో ప్రత్యయం వచ్చినప్పుడు కృతజ్ఞ తీసుకుంటాము. నాలుగో అధ్యాయం తద్దిత ప్రత్యయం కొంచెం తద్దితాన్ని పేరు పెట్టాలి. తద్దిత అని చెప్పి రాసి కృత్ సమాసాశ్చ ప్రాథమిక సంజ్ఞ పేరు పెట్టుకుని మొత్తం ప్రక్రియ అది వస్తుంది. సరే మహోదయ, అర్థమైంది. మహోదయ చెప్పండి. ఇతిక పక్క అనేది వచ్చింది కదా మహోదయ, పక్కలో మనం అనుబంధ లోపం చేస్తే ఇక్క అనేది వెళ్ళిపోయింది, పా మిగిలింది కదండి. ఆ పాకు బదులుగా మళ్ళీ తర్వాత మనం ఆయన్ తెచ్చుకున్నాం కదండి. పా స్థానంలో ఆయన వచ్చింది. అంగాధికారంలోకి వెళ్ళి పా స్థానంలో ఆయన ఆదేశంగా వచ్చింది. ఆయన వచ్చేసింది కదా, మళ్ళీ పక్కన ఆ ఎలా వచ్చింది? పక్కలో ఉండే పా ఉంది. పా అనే దాన్ని పా విడదీసినప్పుడు పాలో ఆవిడ ఉందా? ఉంది. ఇది ఆయన కేవలం ఆది ఆ కంటే ఉండే ఓన్లీ పకార స్థానంలో మాత్రమే ఆయన వస్తుంది. పాలో ఉండే ఆకి రాదు అది. అందుకే ఆయన పక్కన పెట్టింది అనమాట. ఓన్లీ ఆది పకారానికి మాత్రమే ఆయన వచ్చింది. మరి పరిశిష్టంలో ఆయన ఉప్పు అని ఇవ్వలేదు కదా, పా అని పూర్తిగా రాస్తున్నారు కదా వాళ్ళు. పాలు ఆవును మనకు తెలుసు కదా, మనం చెప్పుకుంటాం కదా. పక్క సూత్రంలో పక్క మిగిలింది, పక్కలో పక్క ప్రత్యయము కకారం వెళ్ళిపోయింది. ఇదేమంటుంది? దీనాం ప్రత్యయాదినాం అనే సూత్రము. ప్రత్యయాదినాం ప్రత్యయానికి ఆది హల్ వర్ణానికి మాత్రమే, ప్రత్యయానికి ఆది వర్ణానికి మాత్రమే ఆయన వస్తుంది అని చెప్పింది. ఇప్పుడు అర్థమైంది మహోదయ. ఆది అన్నారు కాబట్టి ఆ మిగిలిపోతుంది. ఆది వర్ణానికి మాత్రమే ఆయన వచ్చేసింది ఇక్కడ. అర్థమైంది. ధన్యవాదాలు. ఆయన రెండో వర్ణం అవుతుంది. అవును అర్థమైంది. లాస్ట్ మళ్ళీ ఆయన ఇచ్చిన తర్వాత నాలో కలిపేశాం. అవునవును. ఇంకా మిగతాదంతా అర్థమైంది మహోదయ, అదొకటే అర్థం కాలేదు. ఇప్పుడు అందుకే రెండు సార్లు రాయండి. మీకు ఇప్పుడు తెలిసిన ప్రాసెస్ రెండు రాస్తే ఇంకా అలవాటు. చాలా మంది బాగా రాశారండి. ఏం తెలియని వాళ్ళు కూడా నాకు కొత్త వాళ్ళు రాసి పంపించారు. మీరైతే ధన్యవాదాలు. ఇంకా ఎవరికైనా సమస్య ఉందండి చెప్పండి.
ఓకే అండి. బోర్ కొట్టేస్తుందా మీకు ఇప్పుడే అందరికి? లేదు మహోదయ, అర్థం కావటం లేదు మహోదయ. అర్థం కాలేదా? అర్థం కాకపోయినా పర్వాలేదు. మహర్షి యొక్క మహోదయ తెలుస్తున్నాము. ఏదో ఒక మార్గం మనకు కనిపించకుండా పోదు, ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మహర్షిని అర్థం మహోదయ? చేసుకోవాలంటే కష్టపడుతుంది. మహోదయ కొంచెం ఒకసారి రాస్తుంటే కొంచెం అర్థం అవుతుంది మహోదయ వెనకాలవి. జీ అందుకే రాయాలండి, రాస్తే మీకు అర్థం అవుతుంది. చాలా మంది నాకు మేము కొత్త వాళ్ళు రాసిస్తారు, సేమ్ fair గా మీరు రాసినప్పుడు అర్థం అవుతుంది అన్నమాట. ఫెయిర్ లో రాసుకుని మళ్ళీ ఒకసారి రాసుకుంటే అప్పుడు కొంచెం అర్థం అవుతుంది మహోదయ. జీ అది రాయండి. అది రాస్తే మీకు ఏమైనా కష్టం అనిపిస్తే కింద దీనికి అర్థమైన తెలుగు మీనింగ్ ఏంటి అడగండి. ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా స్టార్టింగ్ మనకు అలా రాసినప్పుడు మనకు సమస్య ఏంటో తెలుస్తుందండి. మనకు మొదలు పెట్టకపోయినా మనకు అర్థం కాదని అసలు అక్కడే ఉంటాం. రాజంటే ఊరుకుంటే కాదు కదా, దానికి ప్రయత్నం చేయాలి. చేయంగా ఖచ్చితంగా వస్తుందండి. రాదనుకుంటే జీవితం ఎప్పుడు రాదు, ఇప్పుడు కాదు, వచ్చే జన్మలు కూడా రాదు. మనం వచ్చేది ఇప్పుడు నుంచి కష్టపడుతుంటే వచ్చే జన్మలోనే మనం స్టార్టింగ్ నుంచి మొదట్లో ఉంటాం అనమాట. మనమే కష్టపడాల్సి మనమే. ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా మనమే కష్టపడాలి, మనమే చదవాలి. ఎవరు చదవరు. నీ బుద్ధి నీ ఆత్మ నీదే, నీ సంస్కారం నీదే. ఏదో వాళ్ళు చదివితే రాదు. కాబట్టి ఈ రోజైనా రేపైనా మనమే చదువుకోవాలి, మనమే దీన్ని అనుభవించాలి. దీని ఆనందాన్ని మనం అనుభవించాలి, దీని కష్టమైనా మనమే అనుభవించాలి. కాబట్టి ఎప్పుడైనా మనమే సాధించాలన్నప్పుడు మనం ఎందుకు కష్టపడుతూ కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. ధన్యవాదాలు మహోదయ. తెలుసుకోవాలి కోరిక బలంగా ఉంటే చాలండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ జన్మకు నేను ఆ మహర్షి పాణి యొక్క సందులలో తిరిగినా చాలనుకోండి, అలా అనిపించేవాళ్ళు, నీటికి వచ్చేవాళ్ళు. మహర్షి యొక్క ఆయన ఏదో ఒక ఆశా సూత్రాలు ఆ సందులో తిరుగుతున్నా కూడా ఏదో ఒకటి అర్థమవుతుందని చెప్పి ఆయన కాలికి తిప్పుకోడు. మహర్షి ఎప్పుడు గురువులు ఎప్పటికైనా వ్యర్థంగా తిప్పుకోదండి, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారన్నమాట మన యోగ్యతను బట్టి. ధన్యవాదాలు. చేసిన కర్మ ఎప్పుడు వ్యర్థం కాదు, గుర్తు పెట్టుకోండి. ధన్యవాదాలు. ఓకేనా? నేను అలాగే అనుకున్నాను, ఈ జన్మకు ఈ సందులో తిరిగి వచ్చిన చాలని. కానీ సందులో తిప్పదాన లోపలికి తిప్పుకొచ్చా అనమాట. ముందు నిలబడేది కావాలి, నిలబడి ఆటోమేటిక్ అన్ని ఇచ్చేస్తాడు. ముందు పరీక్ష పెడతాను, నిలబడతావా లేదా అని చెప్పి. ముందు మన ధైర్యం వెతకాలి కదా. అన్ని మనకు ఏదైనా సామర్థ్యం, మన దగ్గర 1 కోటి రూపాయలు ఇచ్చా దాన్ని ఖర్చు పెట్టే శక్తి కూడా ఉండాలన్నమాట. అట్లా మనకు సంపూర్ణ జ్ఞానం ఇచ్చా అంటే అది పంచిపెట్టే విధంగా ఉండాలి, దురుపయోగం చేస్తాం. ఇప్పుడు చేసేది తప్పుల పనులన్నీ ఎవరంటే బుద్ధిమంతులు చేస్తుందండి, సామాన్య వ్యక్తి తప్పులు చేయదు అనమాట. మీరు చెప్పింది రైటే సార్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది, వస్తుంది తప్పకుండా. రాదని ప్రశ్న ఉండకూడదు. అసఖ్యానికి చెప్పదు అనేది అసలు మహర్షి చెప్పడు ఎవరికి కూడా. అదే మనమే కొంచెం ధైర్యంగా ఉండాలి, అదే తెలుసుకోవాలి. కోరిక చాలా ముందు కష్టపెట్టకుండా విద్య ఇస్తున్నారు, మేము దాన్ని సంపూర్ణంగా తీసుకోలేకపోతున్నాం. నేను ఒకటి చెప్తూ ఉంటాను, బ్రాహ్మణైన మహాభాషలు ఇచ్చాడు మహాశివ. ఈ గ్రంథాలని నిష్కారణంగా చదవాలి. నాకు ఏమొస్తుందని కాదు, ఇది ఒక ధర్మం. రోజు పూజా పాఠ చేస్తున్నారా మీరంతా? ఇది ఒక ధర్మం. నిష్కారణో ధర్మ షడంగో వేదో అద్యయో జ్యేష్ఠ. ఈ వేదాలను షడంగాలను ఈ వ్యాకరణని నిష్కారణంగా చదవాలి. ఏ కామనాతోటి ఏ కోరికతోటి ఏం వస్తుందని కాదు, ఏం వస్తుందో ఏం రాదు, ఒక ధర్మం అంతే. నిష్కారణంగా చదవమని చెప్పాడు మహర్షి, కాబట్టి చదువుతున్నాను అంతే. చెప్పకుండా చేయకుండా ఇప్పుడు రోజు పూజా పాఠం చేస్తున్నారు, అందరు పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. కాదు పూజలు చేసిన అందరూ సుఖంగా ఉన్నారా? పూజలు చేయని వాళ్ళు ఏమైనా అందరూ కష్టంగా ఉన్నారా? అన్ని రకాలుగా ఉన్నారు. కానీ కర్తవ్యంగా భావించి ఎవరు చేసేమని వాళ్ళు చేస్తున్నారు అనమాట. మనకి ఏది కావాలనుకుంటే అది వస్తుందండి. అలానే మన ధర్మంగా భావించి నిష్కారణంగా భావించి తెలుసుకొని కోరికతో మనము ముందుకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ ధైర్యంగా ఉండండి. నువ్వు నేర్చుకోకపోయినా దాని వల్ల నాటకం లేదండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నా దగ్గర సామర్థ్యం ఉంది, నేను చదవగలుగుతాను అనుకునే వాళ్ళు చదవచ్చు. అనివార్యం కదా, బలవంతంగా చదవద్దు. లేకపోయినా ఊరికి వచ్చి కూర్చుంటేనా అన్ని అవుతాయని చెప్పి అనుకోవద్దు. కానీ కొంచెం ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. కాళ్ళు చదివి ఆడిస్తూ ఉంటే కొంచెం లాగడానికి ఉంటుంది. నువ్వు కాళ్ళు చదివి ఆడేయకుంటే ఏం ముందుకు ఎట్లా తీసుకెళ్తామండి? కొంచెం ప్రయత్నం మందంటూ ఉండాలి. 100కి 10వ వంతు కనీసం ఉండాలంట. అది కూడా లేకుంటే మనం కూర్చుంటే మొత్తం శ్రవణ మాత్రంలో మొత్తం మోక్షం వస్తుంది రాదండి. జ్ఞానాత్ ముక్తి అని చెప్పాడు. కూర్చోడం అనేది ఒక సంస్కారం పడుతుంది. సంస్కారం కోసం కూర్చోకూడదు కదా.
కొంచెం ఒక్కొక్క మెట్టు కాకుండా ఒక్క రోజు కాకుండా 2-3 రోజులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలన్నమాట. ఎక్కంగా ఒక రోజు ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని లాక్కుంటాడు అనమాట. అంటే మన బుద్ధి ఆ రకంగా తయారు చేస్తాడు. ఓ ఇదా అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. తెలియనంతసేపు బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత కోతి విద్య అంటాం. ఓ ఇదే నా సిద్ధి, బాగా సిద్ధి చెప్పడానికి ఏదో అన్నట్టుగానే మనం చెప్పుకుంటామంట. అందుకే ఇది బ్రహ్మ విద్య. ఇప్పుడు బ్రహ్మని వాస్తవం బ్రహ్మ విద్య కదా. ఋషి గ్రంథాలు చదువుతున్న బ్రహ్మ సాక్షాత్కారం చేసినటువంటి బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే జ్ఞానం. బ్రహ్మ విద్యను చదువుతున్నాం కాబట్టి ఈ బ్రహ్మ విద్య రావాలి అంటే మనకు కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ తెలిసిన తర్వాత అతి సింపుల్ గా ఉంటుంది. కాబట్టి దృఢంగా సంకల్పబద్ధంగా ఉండండి, తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉండండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాదు. అస్తు అండి. ధన్యవాదాలు మహోదయ. శుభరాత్రి. సర్వేషాం శుభరాత్రి. నమస్తే మహోదయ. నమో నమః మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. అంటే ప్రైవసీ అనగలిగే ప్రైవసీ